14వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించండి. యెహోవా యోధా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మందిరము పాడైపోయింది. మందిరము పాడైపోయింది. ఆ పాడైపోయిన మందిరాన్ని కట్టుకోమని దేవుని ప్రజలకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని ప్రజలకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ మందిరం పాడైనప్పుడు ఆ మందిరాన్ని పట్టించుకోలేదంట. పట్టించుకోని కారణాన్ని బట్టి విస్తారముగా విత్తినను కొంచెమే పంట వస్తుంది, అలాగే ఆహారం తింటున్నాను ఆకలి తీరడం లేదు, దాహము కొరకు నీళ్లు తాగినను దప్పిక తీరడం లేదు, కష్టపడి సంపాదిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. సంపాదన అంతా చినిగిపోయిన సంచిలో వేస్తే ఏ రీతిగా ఆ ధనము ఎక్కడోసారి జారిపోద్దో అలా అయిపోతుంది. ఎందుకో అర్థం కావడం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని. వాళ్ళ మనసులో ఆలోచన వచ్చినప్పుడు దేవుడు తెలియపరుస్తున్నాడు. మీకు విస్తారముగా విత్తినను కొంచెమే పంట ఎందుకు పండుతుంది? మీరు భోజనము చేయుచున్నను ఆకలి ఎందుకు తీరకున్నది? పానము చేసినను దప్పిక ఎందుకు తీరకున్నది? పనివారు కష్టపడుతున్న ఆ కష్టార్జితం చినిగిపోయిన సంచిలో ఎందుకు వేసినట్టున్నది అంటే, మీరు నా మందిరాన్ని నిర్లక్ష్య పరుచుటయే కారణం అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 1వ అధ్యాయం 9వ వాక్యం అంటాడు చూడండి. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడయుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకయున్నది, భూమి పండకయున్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగు చేసి ధాన్యము విషయములోను ద్రాక్షరసం విషయములోను తైలం విషయములోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయములోను పశువుల విషయములోను చేతి పనులన్నిటి విషయములోను క్షామము పుట్టించున్నాను. జాగ్రత్తగా అంటే అన్ని రకాలైన కీడులు దేవుని బిడ్డల మీదకి వచ్చేసాయి. అన్ని రకాలైన కీడులు వచ్చేసాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయని మీరు నన్ను ప్రశ్నిస్తే నేను చెబుతున్న ఒకే ఒక సమాధానం ఏంటంటే, మీరు నా మందిరాన్ని నిర్లక్ష్యపరచి అది పాడైపోయింది, అయినను దానిని మీరు పట్టించుకోవట్లేదు. ఆ మందిరం చెడిపోయింది, దాన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచన లేదు.
అందుకని ఈ నష్టాలన్నీ మీకు కలుగుతున్నాయి, ఈ కష్టాలన్నీ మీకు వస్తున్నాయి. యేసు ప్రభువారు యోహాను సువార్తలో ఒక మాట అంటాడని, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అంటాడు. ఇప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టి మనం ఏదేదో వ్యాపారాలు చేసినా, ఉద్యోగాలు చేసినా, వేరే వేరే పనులు చేసినా దానిలో రాణించలేం. ఎంతకాలం ఉన్నా అదిగో తినటానికి తప్ప ఇంకా ఏ ధనము మిగలదు. ఎందుకని? ఇంటికి తేగా నేనే చెదరగొట్టి తిని అంటాడు చూడండి ఆ 9వ వాక్యంలో. ఎందుకని? 4వ వాక్యంలో అంటున్నాడు, ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? అంటే ఇప్పుడు మందిరము పాడైపోయిందని చెప్పినప్పుడు, మందిరం పాడైపోయిందని దేవుడు ప్రేరేపించి మాట్లాడినప్పుడు వీళ్ళు లోబడ్డారా లోబడలేదా? మీరు చెప్పండి. లోబడ్డారా లోబడలేదా? లోబడ్డారు. దేవుడు ఈ మందిరం పాడైపోయింది కట్టుకోండి అని చెప్పినప్పుడు లోబడ్డారంట. లోబడ్డారు అంటే దేవుడు ప్రేరేపించిన ప్రేరేపణకు లోబడ్డారు. మందిరం అనగా 2 అర్థాలు. ఒకటి భౌతికముగా ఇదిగో కన్స్ట్రక్షన్ బిల్డింగ్, ఇదొక మందిరం. రెండోది ఆత్మ సంబంధమైనటువంటి ఈ దేహము కూడా మందిరమే. 1 కొరింథీ 3:16 అంటాడు కదా దేవుడు, ఏమనో తెలుసా? మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. ఎవడైనాను దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. అంటే మనం ఏమై ఉన్నాం? దేవునికి ఒక ఆలయమై ఉన్నాం. ఆలయంలో ఏం జరగాలి? ఆలయంలో ఏం జరగాలి? ప్రార్థనలు జరగాలి, స్తుతి స్తోత్ర బలులు అర్పించాలి, వాక్యం ధ్యానం జరగాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, మొరపెట్టాలి. కానీ మందిరాన్ని మీరేం చేశారు? దొంగల గుహగా చేశారని ఆ రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రులను పరిసయ్యులను ప్రభు గద్దిస్తాడు. దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారు అంటే దొంగలు ఉండే ఇల్లుగా మార్చారు అంటాడు. మందిరం ఏమైపోయింది? పాడైపోయింది. పాడైపోయింది గనుక మీకు అన్ని నష్టాలే, అన్ని కష్టాలే. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, ఎందుకని దేవుడు వినట్లేదు? మందిరం పాడైపోయింది. అయ్యా మేము ఇంటి ఇళ్ళపాది కష్టపడి ఎంతో ప్రయాసపడుతున్నాం, అయినను మాకెందుకని కష్టార్జితం మిగలడం లేదు? మందిరం పాడైపోయింది. అయ్యా మేము ఏదేదో ఆరోగ్యంగా ఉండాలని తింటున్నాం, కానీ మాకెందుకని రోగాలు? నీ మందిరం పాడైపోయింది. నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశపడుతున్నావు, కానీ చూస్తే ఆ అడుగులోనే ఉంటున్నావు, అడుగంటినట్టు. ఎందుకు? నీ మందిరం పాడైపోయింది. మందిరం పాడైపోయింది. ఈ మందిరం అనబడుతున్నటువంటి మన జీవితాన్ని బాగు చేసేది కూడా దేవుడే. పాడు చేసుకునేదే మనం, బాగు చేసేది దేవుడు. చతురు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఒకసారి హిజ్కియా దేహము రోగాల పాలైపోయింది. కన్నీళ్ళు విడిచి ఏడ్చాడంట, రోధించాడంట, మొర్రపెట్టాడంట. దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను. చెప్పండి ఆ మాట. నేను నిన్ను బాగు చేస్తాను. ఎప్పుడు బాగు చేస్తానన్నాడు దేవుడు? దేవుని వైపు కన్నులెత్తినప్పుడు, దేవుణ్ణి చూసి మొర్రపెట్టినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుడే సర్రమనుకొని దేవుడి మీద ఆధారపడినప్పుడు ఏమంటాడు? రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యంలో అంటాడు, నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన నేను ఆలకించి తిని, నేను నిన్ను బాగు చేసేదను. అందరూ పలకండి మాట. దేవుడు ఏమంటున్నాడు? బాగు చేస్తాను.
నిన్ను బాగు చేస్తా, నీ కుటుంబాన్ని బాగు చేస్తా, నీ వ్యాపారాలను బాగు చేస్తా, నీ పొలాల్ని బాగు చేస్తా, నీ పిల్లల్ని బాగు చేస్తా, నీ రోగాన్ని కూడా బాగు చేస్తానన్నదే దేవుని మాట. కానీ చెడగొట్టేది ఎవడు? సాతానుడు. పాడు చేసేది సాతానుడు. లోకమును అడవిగా చేస్తున్నాడు, లోకమును మృగాలుగా మారుస్తున్నాడు, లోకమును చెరల వేస్తున్నాడు, బంధిస్తున్నాడు. మంచి వాళ్ళందరినీ పాడు చేస్తుంది ఎవరు? సాతానుడు. గ్రహించాలి బిడ్డలారా. ఇప్పుడు నా జీవితం అనే మందిరం బాగుపడినట్ట పాడైపోయినట్ట అన్నది ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. 2 రకాల ప్రేరేపణలు ఉంటాయి, గమనించండి. లోకములో 2 రకాల ప్రేరేపణలు. ఒకటి సాతాను ప్రేరేపణ, రెండోది దేవుని ప్రేరేపణ. ఈ 2 రకాల ప్రేరేపణలు నువ్వు అవేంటో తెలుసుకోకపోతే సాతానుడు మళ్ళీ మోసం చేస్తాడు, సాతానుడు మళ్ళీ పాడు చేస్తాడు. దేవుని ప్రేరేపణ ఎలా ఉంటుంది, సాతాను ప్రేరేపణ ఎలా ఉంటుంది? ఈరోజు మీకు ఈ 2 విషయాలు చెప్పాలని నేను వాక్యాన్ని ప్రారంభించాను. దేవుని స్తోత్రం కలుగునగాక. యవనస్తులారా, దేవుని బిడ్డలారా, ఈ 2 రకాల ప్రేరేపణలని మీరు గుర్తుపట్టకపోతే సాతానుడు మిమ్మల్ని పాడు చేస్తాడు. దేవుడేమో బాగు చేయాలనుకుంటున్నాడు, సాతానుడేమో పాడు చేయాలనుకుంటున్నాడు. ఈ 2 రకాల ప్రేరేపణలలో వెళ్ళిన కొంతమంది గురించి మీకు చెప్తాను. నేను ఆ వ్యక్తుల గురించి చెప్తాను. ఎవరు ఏమయ్యారన్నది బైబిల్లో ఉంది. వాక్యాన్ని గ్రహించండి. దాని స్తోత్రం కలుగునుగాక. ఎన్ని రకాల ప్రేరేపణలు వస్తాయి మనిషికి? 2 రకాలు. ఒకటి సాతాను ప్రేరేపణ, రెండోది నోటితో చెప్పండి. ఒకటి, రెండోది దేవుని ప్రేరేపణ. సాతాను ప్రేరేపణ, దేవుని ప్రేరేపణ. ఈ 2 ప్రేరేపణలు ఎలా ఉంటాయో కాస్త మీకు వివరిస్తాను బైబిల్ ప్రకారం. మొట్టమొదటిగా నా ప్రియమైన బిడ్డలారా, మనము ఈ హగ్గయి గ్రంథం 1:14 మనం చదివినప్పుడు మందిరము కట్టుకోమనంట దేవుడైన యెహోవా వాళ్ళ మనసులను ప్రేరేపించి అని ఆ మాట రాయబడింది చూడండి. అక్కడ మరొకసారి చదువుకుందాం. యెహోవా యోధా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనసును ప్రధాన యాజకుడగు యెహోజాదా కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా, అంటే దేశాన్ని పరిపాలిస్తున్న అధికారిని, అలాగే ప్రధాన యాజకుడైన యెహోషువని, ప్రజలందరినీ వారి మనసులను ప్రేరేపిస్తున్నాడంట దేవుడు. ఏమని ప్రేరేపిస్తున్నాడు? పాడైపోయిన మందిరాన్ని కట్టుకోమని, పాడైపోయిన ఆ ఆలయాన్ని కట్టుకోమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఈ ప్రేరేపించినప్పుడు ఈ లోబడ్డారట్టయితే దేవుడు ప్రేరేపిస్తున్నాడు, లోబడ్డారా? అలా భయం వేసింది. వామ్మో, ఈ మందిరం మేము కట్టుకోగలమా, మా వల్ల అయిద్దా అని. మీకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, నా జీవితం కట్టబడిద్దా, నా జీవితం అనే ఈ ఆలయం బాగుపడిద్దా, నా వల్ల అయిద్దా? ధైర్యం చాలట్ల వాళ్ళకి. ధైర్యం చాలనప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మీకై మీరు కట్టుకోలేరు, మీకై మీరు బాగుపడలేరు, మీకై మీరు సరి చేసుకోలేరు చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది. 5వ వాక్యం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు ఇది మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకుని నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు. అంటే ఇలా భయం వచ్చేసింది. అమ్మో, ఇంత మందిరం కట్టాలంటే బోలెడు అంత డబ్బు కావాలి, వస్తువులు కావాలి, పనివారు కావాలి, ఇంజనీర్స్ కావాలి. ఈ మందిరం కట్టడం అంత తేలికైన పనేనా? మీకు కూడా అనిపిస్తుంది. ఈ లోకమనే పోకడలో నిజంగా పవిత్రంగా బ్రతకగలమా, నిజంగా పరిశుద్ధంగా జీవించగలమా, నిజంగా దేవునికి ఇష్టంగా దేవునికి ప్రియమైన వారిగా మారగలమా అని ఒక భయం వస్తుంది. ఈ భయం కలుగు చేసేది కూడా సాతానుడే. నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. నన్ను బాగు చేయి, ఏదైనా చేయి ప్రభు, ఈ జీవితం నీ చేతిలో పెడుతున్నాను, నీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకు కూడా మందిరం కట్టుకోవడానికి ధైర్యం చాలట్లా. కానీ దేవుడు చెప్తున్నాడు,
మీకు మీరు కట్టుకోలేరు, నేను కడతాను. కానీ మీరు పనిని ప్రారంభించండి. చప్పట్లో కొట్టి గట్టిగా చెప్పండి. పనిని ప్రారంభించండి. పనిని ప్రారంభించడం అంటే ఏంటి? పనిని ప్రారంభించడం అంటే అర్థం ఏంటి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పనిని ప్రారంభించడం అంటే ప్రార్థన చేయటమే. అయ్యా, ఏదైనా జరగని, ఇదిగో నీకు అప్పగిస్తున్నా, నీ మార్గంలోకి వస్తున్నా, నన్ను నడిపిస్తావో, ఆపుతావో, నిలబెడతావో, పడగొడతావో, ఏదైనా ఇష్టం. ఏమైనా ఏదైనా అప్పగించేసుకోవాలి పూర్తిగా. దేవునికి పూర్తిగా అప్పగించేసుకుంటే దేవుడు ఎవరిని పాడు చేయడు. దేవుడు ఎవరిని ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన నమ్ముకున్న వాళ్ళనే ఆయన విడిచిపెట్టడు. కీర్తన గ్రంథము 10వ అధ్యాయం 9వ వాక్యంలో అంటాడు, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టే దేవుడవు కాదు. దేని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అదేనా 9వ కీర్తన 10వ వాక్యం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడివి కాదు. ఇప్పుడు వాళ్ళందరూ దేవుడి మీద భారం వేసి పనిని ప్రారంభిస్తున్నారు. పనిని ప్రారంభించినప్పుడు ఎప్పుడైతే మరల ఆ మందిరము మరమ్మతులు చేయబడిందో, మరమ్మతులు చేయటానికి వాళ్ళు పూనుకున్నారో, ప్రభు అంటున్నాడు, ఈ మందిరం యొక్క మొదట పరిస్థితిని చూసిన వారు ఇక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ కడవరి మందిరం 2:9 అంటున్నాడు చూడండి, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునపటి మందిరం యొక్క మహిమను మించునదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ మందిరం ప్రారంభం ఎలా ఉందో చూసిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఈరోజు ఇది పాడైపోయింది కదా, మరలా మీరు కట్టడానికి పూనుకోండి, నా ప్రేరేపణకు లోబడండి, నా ప్రేరేపణకు లోబడి పనులు ప్రారంభించండి. మొదటున్న మందిరం మహిమ కంటే కూడా ఈ మందిరం యొక్క మహిమ నేను అధికముగా చేస్తాను. ఏంటి ఆత్మీయార్థం? నీ జీవితం ముందున్న దానికంటే కూడా ఇప్పుడు దేవుడు మహిమకరంగా మార్చబోతున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. పూర్తిగా దేవునికి అప్పగించుకొని దేవుని ప్రేరేపణకు లోబడి అయ్యా అని సంపూర్ణంగా దేవునికి నువ్వు అప్పగించుకుంటే, ముందు లోపాలున్నాయి, ముందు నీలో పొరపాట్లున్నాయి, ముందు పాడైపోయావు. ఇదిగో ఇప్పుడు మరలా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని ప్రారంభించు. మొదట ఉన్న మందిర మహిమ కంటే కూడా ఈ మహిమ అధికమవుతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గత కాలంలో లేని మహిమను, గత కాలంలో లేని అనుభవాలను, గత కాలంలో లేనటువంటి ఆ గొప్పతనాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ మందిరాన్ని ఒకప్పుడు చూసినప్పుడు జనము ఇటు అనుకొని పోయారు. కానీ ఇప్పుడు వావ్, చాలా బాగుంది. ఒకప్పుడు ఇట్లేదే ఈ మందిరం, ఒకప్పుడు ఇట్లా లేదే, ఒకప్పుడు ఇదిగో ఈ కుటుంబం ఇలా లేదే, ఒకప్పుడు ఇదిగో ఈ వ్యక్తి ఇలా లేడే. దేవుడు దీవించేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిజమయ్యా, దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో 4 రేకులు వేసుకొని పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ ఆరాధన నడిపిస్తున్నప్పుడు ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు నా పరిస్థితి చూసి అతను జోబులో నుండి ఒక 500 తీసి నా చేతిలో పెట్టబోయాడు. నేను వద్దనుకున్నా. వద్దులే బ్రదర్, నువ్వు జాలి పడితే ఒక 500 ఇస్తావు నాకు, లేకపోతే అంతకంటే ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు. కానీ
నా మీద ఎవరు జాలి పడాలి? దేవుడు పడాలి. అందుకని ఏమనుకోమాకండి అని సున్నితంగా నేను వద్దని చెప్పేశా. ఈ మధ్య అతను నా దగ్గరికి వచ్చాడు. మళ్ళీ ఈ రెండు బజార్లు ఇక్కడ జర్మియా అన్న ఉండేవాడు. జర్మియా పాస్టర్ గారు ఎక్కడా అని అక్కడ అందరిని అడుగుతూ ఉన్నాడు. లోన్ ఉంటాడనగానే ఏ లోన్ అండి అని చెప్పి అడగబోయాడంట. అడిపోయి మళ్ళీ అతను అడిపోయాడు. ఎక్కడ అయింది అన్నాడు. అక్కడ కదండి, అది బిల్డింగ్ పక్కనే కూర్చున్నావు ఇప్పుడు దాకా అదే అయింది అన్నాడంట. దేవుని స్తోత్రం. లోనకు వచ్చిన తర్వాత అతను అంటున్నాడు, అన్న ఆ రోజు నేను కలిసిన జర్మియా అన్నవేనా నువ్వు అన్నాడు. అవునన్నా, అసలు నా కంటికి నేనే నమ్మలేకపోతున్నాను, ఆశ్చర్యంగా ఉంది నాకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా కళ్ళకి నాకే ఆశ్చర్యంగా ఉంది అన్న అన్నాడు. ఆ రోజు నువ్వు ఒక 500 ఇవ్వబోయావు గుర్తుందా అన్న? గుర్తుందన్నా నాకు అన్నాడు. దేవుడు బాగు చేస్తే, దేవుడు నిలబెట్టగలిగితే ప్రజల కన్నులకు ఏం కలిగింది? ఆశ్చర్యం. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు నువ్వు ఉన్న ప్రాంతంలో, నీ ఊర్లో ప్రజలకి ఫలానా వ్యక్తేనా ఈడు, ఫలానా కుటుంబమేనా ఇది, ఏ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఎందుకని? దేవుని ప్రేరేపణకు లోబడటం వలన. ఎవరో ప్రేరేపణకి? మనుషుల ప్రేరేపణ కాదు, సాతాను ప్రేరేపణ కాదు. మనుషుల ప్రేరేపణ నిన్ను చెడగొట్టింది, సాతాను ప్రేరేపణ నిన్ను చెడగొట్టింది. కానీ నా దేవుని ప్రేరేపణ నిన్నేం చేసిద్ది? బాగు చేసిద్ది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈలోపు అతన్ని సోఫాలో కూర్చుండబెట్టి వచ్చాడు కదా, మనం ఏదో భోజనం ఏదో పెట్టాలి కదా, పెడతా ఉంటే అట్లా నా మొహంకెళ్ళి చూస్తూ ఉన్నాడు. అన్నాను, ఎందుకు బ్రదరు మీరు ఎంతసేపు నా మొహంకెళ్ళి చూస్తున్నాడు? అసలు నాకు ఇప్పుడు కూడా నేను తేరుకోలేదన్న అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పటికి తేరుకోలేదు నేను చూస్తే. అసలు అయినా కాదా అనుకుంటున్నాను నేను. అంటే ఇంకా పాత ఫోటోలు చూపించా. ఇదిగో నువ్వు వచ్చినప్పుడు ఫోటోలు అంటే, అమ్మా నువ్వేనన్నా జర్మియా అన్నావంటే అన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఆయన నిజంగా మన స్థితిని మార్చాలి, మనల్ని నిలబెట్టాలంటే ఎంత పని అండి. ఒకవేళ మనం ఎంత పై స్థాయి పోయినా మనల్ని పడగొట్టడం కూడా ఎంత పని ఆయనకి. నిలబెట్టడం ఎంత పని, పడగొట్టడం ఎంత పని ఆయనకి. అందుకని మనం దైవ ప్రేరేపణకు లోపడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సరే, ఇప్పుడు దేవుడు ప్రేరేపించాడు. ఇంకో మాట అంటున్నాడు, ముందున్న మందిరం కంటే ఇప్పుడు కట్టబోయే మందిరం మహిమగా ఉంటుంది అన్నప్పుడు వీళ్ళకి ధైర్యం చాలట్లా. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది అని చెప్పాడు. అప్పుడు వీరు ఆ దైవ స్వరానికి లోబడ్డారంట. జకర్యా గ్రంథములో 4వ అధ్యాయం 7వ వాక్యములు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? శక్తి చేత కాదు, బలము చేత కాదు. హల్లెలూయా. శక్తి చేత, బలము చేత మన జీవితం అనే మందిరాన్ని మనం కట్టుకోలేము. అక్కడ అంటున్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను ఇది కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగును. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అంటే ఆ మందిరం అనే జీవితం బాగుపడాలి అంటే ఆత్మ ద్వారానే. సొంత ఆలోచనల ప్రకారం కాదు. ఒక సన్నిధిలో కూర్చొని, ఒక ఇంట్లో ఒక చోట కూర్చొని ఎక్కువగా ఆత్మతో నింపబడు, అభిషేకంతో నింపబడు, అన్య భాషలతో మాట్లాడు, దేవుని కనపరుస్తుండు. నీ జీవితాన్ని దేవుడు, ఒకప్పుడు ప్రజలు ఇలా చూశారు కదా, ఇలా చూసేటట్టు చేస్తాడు దేవుడు. ఆత్మ అద్భుతాలను చేస్తుంది మన జీవితంలో. ఆత్మ మహిమగా మారుస్తుంది మనల్ని. ఆత్మ మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఆత్మ దేవుని పోలిక సారూప్యంలోనికి మారుస్తుంది. మీ గుడ్డి ఉపాయాలు పక్కన పెట్టండి, మీ సొంత ఆలోచనలు పక్కన పెట్టండి, మీ సొంత ప్రేరేపణలు, సాతాను ప్రేరేపణలు పక్కన పెట్టండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వినండి, దేవుని స్వరానికి లోబడండి. అప్పుడు మాత్రమే మీ జీవితాలు బాగుపడతాయి. అప్పుడు మాత్రమే మీ జీవితాలు మహిమగా మార్చబడతాయి. ప్రజల కంటికి ఆశ్చర్యంగా ఉంటుంది. నేను చూసిన వ్యక్తి ఇదేనా, నేను చూసిన కుటుంబం ఇదేనా,
ఎవరి ప్రేరేపణకు లోబడుతున్నావు నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. ఎవరి ప్రేరేపణలో పడుతున్నావు? దేవుడు అంటున్నాడు, ఇది శక్తి ద్వారా జరగదు, బలము ద్వారా జరగదు, నా ఆత్మ ద్వారానే ఇది జరిగింది. కొంతమంది మళ్ళీ గుడ్డి పోయాలండి, దైవ సన్నిధికి వస్తారా, మళ్ళీ అంతరాల గట్టికాడికి వెళ్తారు. అలా అక్కడ ఏదో అంతరం కడితే మీ అబ్బాయి మీ అమ్మాయి బాగుంటుందంట, ఇక్కడికి వెళ్తే మీ కుటుంబం బాగుపడుతుందంట. అంతరాలు, తాయితులు. ఎల్లు తిరిగిరా. తిరిగి మళ్ళీ లాస్ట్కి ఎక్కడికి రావాల్సిందే. కానీ నువ్వు ఎక్కడ బాగుపడవో, ఎక్కడ నీ జీవితం బాగుపడదో. ఎందుకని? పాడు చేసే సాతానుడు. తాయితులు ఎవరి ప్రేరేపణతో వస్తున్నాయి? దేవుడి ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ. తాయితులు, అంతరాలు, చేతబడి, సోదులు, జ్యోతిష్కాలు ఇవన్నీ ఎవరి ద్వారా పుట్టినాయి? ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అంటారు. బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి? బ్లాక్ అంటే చీకటి, మ్యాజిక్ అంటే మాయ. చీకటి మాయది, సాతానుడు చీకటి, వాడి మాయలో వచ్చినాయి ఇవన్నీ. చర్చికి వెళ్ళొచ్చు, ఇవి కూడా చేయొచ్చులేండి. అడిపోతే ఇంక ఇటు రామాకండి. అడిపోయే వాళ్ళకి అడే పోవాలి, మీరు ఇటు రాకూడదు. 2 పడవల మీద కాలు పెట్టమాకండి. సావైన బ్రతుకైన దేవుడు అనుకుంటేనే దేవుడు మన జీవితాలను బాగు చేస్తాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. వాక్యం చెప్తుంది, ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అవ్వ కావాలి, బువ్వ కావాలంటే కుదరదు, పాడైపోతావు, దేవునికి అవమానం తీసుకొస్తావు. యేసయ్య నమ్ముకొని ఏంది అయిపోయారు వీళ్ళు? ఏమైపోయారు? యేసయ్య నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టు ప్రపంచంలో ఒక్క సాక్ష్యం తీసిరండి, ఒక్క వ్యక్తిని తీసిరండి. యేసయ్య నమ్మి చెడిపోయిన వాళ్ళు, యేసయ్య నమ్మి చెడిపోరు, సాతాను ప్రేరేపణకు లోబడి చెడిపోతారు అంతే. యేసయ్య మనల్ని బాగు చేసేవాడు, యేసయ్య మనల్ని సరిచేసేవాడు, ఆయన పోలికగా మార్చుకునేవాడు. ఆయన ఎక్కిన గాడిదకు కూడా గొప్ప విలువ వచ్చిందంట. యేసుప్రభు వారు గాడిద మీద వచ్చాడు. ఒకసారి గాడిద మీద వస్తున్నప్పుడు ఆ గాడిదకి ముందంట వస్త్రాలు పరిచారంట, చెట్టు కొమ్మలు నరికి పరిచారంట. వాస్తవానికి ఉప్పు బస్తాలు మోసే గాడిద, మురికి గొడ్లు మోసుకునే గాడిదకి ఇంత గౌరవం ఎలా వచ్చింది? యేసయ్య దాని మీద కూర్చున్నాడు కాబట్టి. చప్పట్ల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. యేసయ్య కూర్చున్నాడు కాబట్టి గౌరవం, యేసయ్య కూర్చున్నాడు కాబట్టి ఘనత, యేసయ్య కూర్చున్నాడు కాబట్టి ఆ విలువ. యేసయ్య పక్కకు బానివ్వండి, ఏమైంది పరిస్థితి? సాంసోనికి దేవుడు ఉన్నంత వరకే ఈ విలువ. దేవుడు పక్కకెళ్ళిపోయాడు, సాంసోను గతి ఏమైంది? గుడ్డివాడయ్యాడు, శత్రువుల చేతిలో బానిస అయిపోయాడు. అందరూ వస్తున్నారంట. కారణం ఏంటి? దేవుడు పక్కకెళ్ళిపోయాడు. దేవుడున్నంత వరకే మనకు విలువ, దేవుడున్నంత వరకే గౌరవం, దేవుడున్నంత వరకే మన జీవితాలు బాగుపడేది, సమాజంలో గౌరవం వచ్చేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గౌరవిస్తాడు దేవుడు మనల్ని, ఎంత గౌరవిస్తాడు. ఆ గౌరవం, ఘనత, ఆ మహిమ, శోభ కోల్పోతావా? దేవుని ప్రేరేపణకు లోబడిపోయి దీవించబడి అనేకులు నిన్ను చూసే వెలుగుగా, జ్యోతిగా ప్రపంచంలో నిలబడతావా? అప్పుడు దేని బిడ్డలారా, సముద్రం పక్కన లైట్ హౌసులు ఉంటాయి. లైట్ హౌసులు చాలా ఎత్తులో లైట్లు పెట్టి ఉంచుతారు. అది తిరుగుతూ ఉంటుంటుంది. అట్లా తిరిగినప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆ లైట్ ఫోకస్ పడుద్ది. లైట్ ఫోకస్ని గమనిస్తూ వాడలు, పడవలు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. ఎందుకని? వాళ్ళకి తెలుసు అది ఒడ్డు అని. అంతమందికి దీపముగా ఆ లైట్ హౌస్ ఉంటుంది. దేవుడు మనల్ని ఏమన్నాడు తెలుసా? యు ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు ప్రపంచానికి వెలుగై ఉన్నారు. నువ్వు కాలేజీలో చదువుతున్నావా? నీ కాలేజీ మొత్తానికి నువ్వు వెలుగై ఉండాలి. నువ్వు ఒక ఊరిలో ఉంటున్నావా? నీ ఊరు మొత్తానికి వెలుగై ఉండాలి. నువ్వు ఒక కులంలో ఉంటున్నావా? కులం మొత్తానికి వెలుగై ఉండాలి. నువ్వు ఒక సంఘములో ఉంటున్నావా? సంఘం మొత్తానికి వెలుగై ఉండాలి. ఎందుకని? ప్రభు మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడంట. పేతురు రాసిన మొదటి పత్రికలో చూడండి, ఎక్కడి నుండి పిలిచాడు మనల్ని? గాఢాంధకారమైన చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యంలో, 10నా దేని స్తోత్రం కలుగును గాక. 9వ వాక్యం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. చూడండి, చీకటిలో నుండి దేవుడు మళ్ళా పిలిచాడు. మరలా చీకటితో మనకేం పని చెప్పండి? ఒకప్పుడు చీకటే కదా మన బ్రతుకులు. మరలా చీకటితో ఏం పని మనకి? దేవుని ప్రేరేపణకు లోబడవా? దేవుని ప్రేరేపణకు లోబడవా? సాతానుడు చెరుకులాగా బాగా నమిలి 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 సారమంతా మింగి పిప్పును ఊసేస్తాడు. అట్లా పనికి రాకుండా నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీ తలాంతుల్ని దేవుడు పదును చేసి అనేకులకు వెలుగుగా వాడుకుంటాడు. వెలుగుగా వాడుకుంటాడు. ఆ కుటుంబం నిజంగా గ్రేట్ అయ్యా. ఆ వ్యక్తులు నిజంగా గ్రేట్ అయ్యా. ఎందుకని? దైవ ప్రేరేపణలో నడుస్తున్న కుటుంబం అది. దైవ ప్రేరేపణలో నడుస్తున్న వ్యక్తులు వాళ్ళు. ఏదైనా నిలబడిద్దా? ఈ లైట్ హౌస్ను చూసి ఎన్నో వందలాది పడవలు, ఓడలు దరికి చేరుకుంటాయి. మనల్ని చూసి అనేక మంది ప్రభు అనే ఆ ప్రేమమయుడైన ప్రభు దగ్గరికి చేరుకోవాలి. ప్రభు యొద్దకు చేరుకోవాలి. నువ్వున్న ప్రాంతంలో నువ్వు వెలుగుగా ఉండాలి. నువ్వున్న ప్రాంతంలో నువ్వు ఒక దీపంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. చివరికి దైవ ప్రేరేపణ ఏం చేసిందంటే, హగ్గయి నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే వారు మందిరం కట్టడానికి పునాది వేశారో దైవ ప్రేరేపణకు లోబడి, దేవుడు అంటున్నాడు 2:19 అంటున్నాడు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. గట్టిగా చెప్పండి. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడా? చదవండి ఆ వాక్యం. ఎప్పుడో దేవుని ప్రేరేపణకు లోబడినప్పుడు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదిస్తాను. చూసారా? దైవ ప్రేరేపణకు లోబడి పాడైపోయిన మందిరాన్ని కట్టుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను ఆశీర్వదిస్తాను. మీ వ్యాపారాలను ఆశీర్వదిస్తాను, మీ పిల్లలను ఆశీర్వదిస్తాను, అలాగే మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. పాస్టర్ గారు, మాకు ఎందుకంటే ఇట్ట అవుతుంది? దైవ ప్రేరేపణలో పడుతున్నావా? మీలో కూడా చాలామంది మందిరాలకు వస్తున్నారు, కానీ నేను మీ అందరి గురించి గ్యారెంటీ చెప్పలేను. మీరు ఎందుకు దీవించబడలేకపోతున్నారు, ఎందుకు ఆశీర్వాదించబడలేకపోతున్నారు అంటే అది మీ వ్యవహారం. అది మీ ప్రవర్తన ఎలా ఉంది దేవుడి దగ్గర, మీ జీవితం ఎలా ఉంది దేవుడి దగ్గర, అది మీరు పరిశీలన చేసుకొని పరీక్షించుకొని సరి చేసుకోగలిగితే ఆగిపోయిన దీవెనలు, ఆశీర్వాదాలు మరలా వస్తాయి. కానీ మీ ఇష్టానుసారంగా మీరు వెళ్ళారనుకో, పొందినవన్నీ పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది, పొందినవన్నీ కోల్పోయే పరిస్థితి వస్తుంది. నేను ఎవరి ప్రేరేపణలో నడుస్తున్నాను? దేవుడు నడిపిస్తున్నాడా నన్ను? దేవుని ప్రేరేపణలోనే వెళ్తున్నానా? దేవుడు నడిపిస్తే బాగుపడతావు, దేవుడు నడిపిస్తే ఆశీర్వాదించబడతావు, దేవుడు నడిపిస్తే వెలుగుగా మార్చబడతావు. ప్రేరేపణలకు గుర్తుపట్టండి. ఒక దినాన నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు దావీదుని నడిపిస్తున్నప్పుడు దైవ ప్రేరేపణ ప్రకారం నడుస్తుండేవాడు. దైవ ప్రేరేపణ ప్రకారం నడుస్తున్న కాలంలో ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి దేవుడు తన ప్రజల మీద అధిపతిగా చేశాడు. లోకములో గనులైన వారికి ఉండే పేరు పెట్టాడు. ఇది బైబిల్లో మనం చదువుతాం. కానీ ఒక దినాన దావీదు కూడా బోల్తపడ్డాడంట. దావీదు బోల్తపడ్డాడు. సాతాను ప్రేరేపణకు అవకాశం ఇచ్చాడు. దినవృత్తాంతముల గ్రంథం చదవండి, 21. మొదటి దినవృత్తాంతములు 21:1. తర్వాత
ఆ, ఆ, దావీదుని ప్రేరేపింపగా. చూసారా, సాతాను ప్రేరేపిస్తున్నాడంట. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఎవరు ప్రేరేపిస్తున్నారు? నిన్ను ఉరేసుకొని చచ్చిపోమని చెప్పేది ఎవరు? ఆ? ఉరేసుకొని చచ్చిపోమని చెప్పేది ఎవరు? పోయే బైక్ని లారీ కింద పెట్టమని చెప్పేది ఎవరు? పెద్ద బిల్డింగ్ ఎక్కి దూకి చచ్చిపోమని చెప్పేది ఎవరు? ఏదైనా మందు పోసుకొని తాగి చచ్చిపోమని చెప్పేది ఎవరు? దేవుడా. దేవుని ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ గుర్తుపట్టండి. ఇక్కడ దైవ చిత్తానుసారంగా నడుస్తున్న వ్యక్తి బోల్తా పడ్డాడు. ఎందుకు పడ్డాడు? సాతాను ప్రేరేపణకు లోబడిపోయాడు. దేవుడు అంటున్నాడు, మీరు ఎంతమంది ఉన్నారు, ఎంత సైన్యం ఉంది అన్నది అది మీకు అవసరం లేదు. యుద్ధము చేసేది నేను, మీ పక్షాన్ని నిలబడేది నేను, మీకు జీవితంలో కార్యాలు చేసేది నేను. మీకు ఎంతమంది సైన్యం ఉంటే మీకేంటి, ఎంతమంది ఉంటే మీకేంటి? హల్లెలూయా. అయ్యా ఫోన్ మాట్లాడతావా, వాక్యం చెప్పమాట ఆపు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను ప్రేరేపణని గుర్తుపట్టాలి మనం. సాతాను ప్రేరేపణని, సాతాను యొక్క మోసాన్ని గుర్తుపట్టాలి, సాతాను క్రియలను గుర్తుపట్టాలి. అక్కడ వాక్యం ఇంకొకసారి చదవండి. ఆ మొదటి దినవృత్తాంతంలో 21వ అధ్యాయం. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. అక్కడ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఎందుకని? మందిరం కట్టుకోమని. అక్కడ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఎందుకు? బాగుపడమని. అక్కడ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఎందుకు? ఆశీర్వాదించబడమని. కానీ ఇక్కడ సాతాను ప్రేరేపిస్తున్నాడు ఎందుకు? నాశనము చేయటానికి. ఇప్పుడు ఎంతమంది సైన్యం ఉన్నారు అన్నది దావీదుకి అవసరం లేదు, ఎందుకని యుద్ధాలు దేవుడు చేస్తాడు. అయితే ఇక్కడ సాతాను ప్రేరేపించగా తన దగ్గర ఉన్న వాళ్ళని లెక్కేశాడంట. లెక్కేయటం వలన దేవుడు కోపం వచ్చేసింది. పెద్ద పెద్ద గొలియాతు లాంటి వ్యక్తులను మీరు వెనకాల బలం చూసుకొని, సైన్యం చూసుకొని జయించారా, లేకపోతే నేను జయమిచ్చానా? ఈరోజు ఎందుకని అనుమానం వచ్చింది నీకు? ఈరోజు ఎందుకు వస్తుంది డౌటు? ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు అదే అడుగుతున్నాడు. ఒకప్పుడు మీ పరిస్థితి ఏంటి? పెద్ద పెద్ద శోధనలు జయించారుగా నా నామములో, పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నారుగా నా నామములో. ఈరోజు మీ గురించి మీకు ఎందుకు వస్తుందా డౌటు? మీ గురించి అమ్మో రేపేట పరిస్థితి, పిల్లల్ని ఎట్ట పోషించాలి, పిల్లల్ని ఎట్ట బ్రతికించాలి, రోగం వస్తుంది, మధ్యలో సస్తానేమో, మళ్ళీ తీసుకుని నన్ను బొందలో పెడతారేమో, ఈ డౌట్లు ఎందుకు వస్తున్నాయి? దేవుడి మీద ఆధారపడ్డావుగా, ఆ దైవ ప్రేరేపణలు వెళ్ళిపో. ఏదో అయిపోతుందని ఈ డౌట్లు ఎందుకు వస్తాయి నీకు? అది సాతాను ప్రేరేపణ. సాతాను ప్రేరేపణకు ఒక్కసారి లోబడ్డావా, ఏం జరిగింది? వాక్యంలో చదవండి మీరు. ఎప్పుడైతే దేవునికి విరోధంగా దావీదు జనాన్ని లెక్కేశాడో, ఆ జనాన్ని లెక్కేయటం వల్ల దేవుడు కోపం వచ్చేసింది. దేవుడికి కోపం వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, 3 విషయాలు నీ ముందు పెడుతున్నా. 21వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట నుంచుచున్నాను. వాటిలో ఒకదాని నువ్వు కోరుకొని ఎడల దాని నీకు చేయుదును. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముట, అలాగే 3 దినాల పాటు దేశమందు. అర్థమైంది మీకు? ఇక్కడ ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి 3 సంవత్సరాలు కరువు వస్తుంది, అది కావాలా? 3 నెలల శత్రువులు మిమ్మల్ని తరుముతారు, ఇది కావాలా? లేక 3 రోజులు తెగుళ్ళు వస్తాయి, ఇది కావాలా? ఏది కావాలో అడుగు అన్నాడు. చూసారా, ఒక్కసారి సాతాను ప్రేరేపణకు లోబడితే నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్కసారి సాతాను ప్రేరేపణకు లోబడితే ఎంత భయంకరమైనటువంటి ఒక కీడులోనికి వెళ్తారో గమనించండి మీరు. నా ప్రియదేని బిడ్డలారా, 7వ వాక్యంలో రాయబడిందండి, ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూల మగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధ పెట్టాను. అంటే తప్పు చేసింది ఒకడు, అందరూ బాధపడుతున్నారు.
అసలు లెక్కించకూడదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, సరే ఒక 2000 ఉన్నాయి. ఈ 2000తో ఏం చేయాలి? ఆ 2000ని బట్టి స్తోత్రాలు చెప్పు. ఓ 10,000 ఉన్నాయా? 10,000ని బట్టి స్తోత్రాలు చెప్పు. ఏదో ఒక 2 కేజీలు బియ్యం ఉన్నాయా? రేపటి గురించి ఆలోచించవద్దు. వాటిని బట్టి స్తోత్రాలు చెప్పు. నీ దొంగ తెలివితేటలతో నువ్వు అడ్డదారికి వెళ్ళావా, నాశనం అయిపోతావు. ఇప్పుడు దావీదు కూడా తన మనసు మారి ప్రజలను లెక్కేసాడంట. అమ్మో, ఇప్పుడు శత్రువులు కానీ వస్తే మన కాడ ఎంతమంది నా జనం, ఎంతమంది సైన్యం ఉంది, జయించగలమా? ఈ డౌట్ వచ్చేసింది. ఈ డౌట్ దేవునికి ఇష్టం లేదంట. ఈ డౌట్ దేవునికి ప్రతికూలంగా ఉందంట. దేవుని బిడ్డల విశ్వాసంగా బ్రతికితే దేవునికి ఇష్టం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలగుట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఎదికే వారికి ఫలం దయచేస్తాడని నమ్మాలి. అది నీ కాడ ఎంతన్నా ఉన్నాయి. సరే 5 పైసలు ఉందా, ఓకే. రూపాయి 5 పైసలు ఇప్పుడు లేవు, 1 రూపాయి ఉందా, ఓకే. దాన్ని బట్టి దేవుని స్తుతించు. యేసయ్య దగ్గర 2 రొట్టెలు 5 చేపలు ఉన్నాయి. వాటిని బట్టి స్తోత్రాలు చెప్పాడు అంతే. విస్తారమైన ప్రజలకి వడ్డించగా ఇంకా గంపలు మిగిలాయంట. నీ దగ్గర ఏది ఉంటే దాన్ని బట్టి స్తోత్రాలు చెప్పు. అంతేగాని నిన్ను దేవుడు విడిచిపెట్టాడు, నిన్ను సిగ్గుపరచనివ్వడు, కనిపెట్టు వారిని తలదించుకోనివ్వడు. కానీ తొందరపడి ఇక్కడ జనాన్ని లెక్కేశాడంటే, ఇప్పుడు దాకా దేవుని మీద ఆధారపడిన దావీదు మనస్సు ఎవరి మీద ఆధారపడుతుంది? సొంత మనసు అంటే మానవ బలం మీద ఆధారపడుతుంది. దేవుడు కోపడ్డాడు. దాని స్తోత్రం కలుగును గాక. దేవుడు కోపడ్డాడు. కొన్ని సందర్భాల్లో ఏదైనా చేయటానికి మేము ఆలోచిస్తే నా మీద కూడా కోపడ్డాడు దేవుడు. ఎట్లా అంటే, ఒక పని చేయటానికి నేను బాగా తీవ్రంగా ఆలోచించా. ఇవన్నీ చేయాలంటే చాలా ఎంత అయితే అంత అయితే అని దేవుడు చెప్పాడు. ఇవన్నీ కట్టేటప్పుడు, ఇవన్నీ కొనేటప్పుడు నీ దగ్గర ఎంత ఉన్నాయి అసలుకి? నువ్వు చేయటానికి అడుగు పెడితే నేను ఇవన్నీ పూర్తి చేయలేదా? ఎందుకని ఆలోచిస్తున్నావు? దాని స్తోత్రం. మళ్ళీ అమ్మడే పశ్చాత్తాపడి సారీ ప్రభు అన్న. అసలు నువ్వు ఎట్లా వచ్చావు ఇక్కడికి? ఈరోజు నేను ఎక్కడ తీసుకెళ్తున్నా నిన్ను? అవన్నీ చేసిన దేవుణ్ణి ఈ చేయలేనా? మళ్ళీ ఎందుకు వస్తుంది నీకు మానవ రీతిలో ఆలోచన? దేవుడు గద్దించాడు. అమ్మడే భయపడిపోయా. దేని స్తోత్రం కలుగునుగాక. మీ దగ్గర ఉన్నది కొంచెమైనా సరే ఆ కొంచెంను బట్టి దేవుని స్తోత్రాలు చెప్పండి. యేసయ్య ఏమంటాడు? ఇక్కడ ఎవరి దగ్గర అయినా ఏమైనా ఉన్నాయా తినటానికని అడిగితే, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయన్నారు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టగా ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి అంట. అంటే దేవుడు చెయ్యదలిస్తే కొంచెం ఎక్కువగా చేస్తాడు ఆయన. నువ్వు ప్రారంభించడానికి నీకు ధైర్యం, విశ్వాసం ఉంటే అడుగుపెట్టు. దానిని అంటే నువ్వు ఊహించని విధముగా చేసి ముగించి నీ కంటి ముందు పెడతాడు. అంటే అది మనుషులు చేసినట్ట, దేవుడు చేసినట్టు చెప్పాలా? ఎవరు చేసినట్టు? ఆశ్చర్యంగా అసలు నేనేం చేసి నువ్వు చేయవు, నువ్వేం చేస్తావు? దేవుడు చేస్తాడు. అసలు నీకు అడుగు పెట్టడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. కానీ ఇక్కడ విశ్వాసం కోల్పోయాడు. దేవుని మీద ఆధారపడే ఆలోచన పోగొట్టుకున్నాడు. సాతాను ప్రేరేపణకు లోబడిపోయాడు. దేవుడు అన్నాడు, చేస్తే నాకు నచ్చలేదు, 3 శిక్షలు నీ మీదకి అనుమతిస్తున్నా, ఈ 3 ఏది కావాలో కోరుకో అన్నాడు. 3 సంవత్సరాలు కరువా, 3 నెలలు శత్రువులు తరమడమా, 3 రోజులు తెగుళ్ళా అంటే దావీదేమన్నాడు తెలుసా? అయ్యా 3 సంవత్సరాలు కరువు ఎందుకులే, 3 నెలలు శత్రువులు తరమడం ఎందుకు, ఎవరి చేతిలోనూ సావటం ఎందుకులే, నీ చేతిలో చచ్చిపోతాం. ఆ 3 రోజులు తెగుళ్ళు పంపించంటే 70,000 మంది చచ్చిపోయారంట. ఎన్ని వేల మంది చెప్పండి? ఒక్కసారి సాతాను ప్రేరేపణకు లోబడితే వాక్యం చదవండి. అక్కడ ఎంతమంది చచ్చిపోయారండి? 70,000 మంది. అబ్బా బాబా బాబా, ఆ వాక్యం చదవయ్యా. హల్లెలూయా. 70,000 మంది చచ్చిపోయారంటండి. అబ్బా బాబా బాబా, దాని స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి సాతాను ప్రేరేపణకు లోబడితే బ్రతుకులు చూడండి ఏమైపోతున్నాయో. 14వ వాక్యమా? చదువు. తెగులు పంపగా 70,000 మంది చచ్చిపోయారంట. ఒక్కసారి సాతాను ప్రేరేపణకు లోబడితే. సంసోను ఒక్కసారి సాతాను ప్రేరేపణకు లోబడితే అభిషేకం పోయింది, పాపంలో పడిపోయాడు, జీవితం నాశనం అయిపోయింది. ఈరోజున ఎవరి ప్రేరేపణకు లోబడతావు? మనుషుల ప్రేరేపణక,
సాతాను ప్రేరేపణక, దేవుని ప్రేరేపణక. దేవుని ప్రేరేపణ ఆశీర్వాదిస్తానంటుంటే సాతాను ప్రేరేపణ ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఎవరిస్తున్నారు నీకు ప్రేరేపణ? ఏ ప్రేరేపణ నీకు అర్థమవుతుందా? నీ ఇంట్లో కూడా జరిగే అయ్యే, ఇళ్లలో కూడా కొన్ని ప్రేరేపణలు వస్తాయి, జాగ్రత్తగానండి. దేవుడేమో లోన మాట్లాడుతుంటాడు, నా బిడ్డ ఈ మధ్య నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, వాక్యం వింటలేదు, మందిరానికి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు అని దేవుని ఆత్మ లోన మాట్లాడుతుంటుంది. అంటే ప్రేరేపణ. సాతాను అంటాడు, మందిరం ఎందుకులే, ప్రార్థన ఎందుకులే, ఎన్ని ఎందుకులే, తిని పడుకో, లేదా ఆ సీరియళ్ళు, నాటికలు, సినిమాలు చూసుకో. ఇంట్లో అయితే మళ్ళీ కష్టం, కొన్ని చూడకూడని ఉంటాయి, ఇంట్లో అయితే చూడలేవు. ఇదిగో సెల్ ఫోన్ ఉందిగా, చూసుకో. వ్యర్థంగా ఎవరెవరికో ఫోన్లు చేయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు చేసే తప్పులు పెద్ద గందరగోళం జరిగేదాకా తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టరు. మా అబ్బాయి ఎవరికో ఫోన్లు చేస్తున్నాళ్లే, ఎవరో ఫ్రెండ్స్లే, ఎంత బోల్తా కొడుతున్నారు చూసే పిల్లలు కూడా. గమనించండి, పిల్లలు 1-2 సార్లు ఒక ఇంట్రెస్ట్గా ఫోన్లు చేస్తున్నారంటే ఏదో తేడా జరుగుతుందని అర్థం. పసిగట్టాలి. వాళ్ళని చెడిపోయే మార్గం నుండి మనం మంచి మార్గంలోకి తీసుకురావాలి. దేవుని స్తోత్రం. చెడిపోయే యవనస్తులు ఎట్టుంటారంటే సందులలో, మూలల్లో సీక్రెట్లకు ఫోన్లు చేస్తుంటారు. ఏ బిల్డింగ్లు ఎక్కువ, ఎవరు లేని ప్రాంతంలో చెట్లు చాటు నుండి ఫోన్లు చేస్తుంటారు. కారణం ఏంటి? సాతానుడు వాళ్ళనే మోసం చేస్తున్నాడు. పసిగట్టి ప్రేమగా, కొట్టొద్దు, తిట్టొద్దు, ప్రేమగా వాళ్ళకి కనువిప్పు కలిగే మాటలు చెప్పండి. ఇదిరా, ఇది మీకు వయసు సరిగా, అంటే వయసు సరైనది కాదు, అంటే మీరు ఆలోచించేంత వయసు కాదు మీది, చెప్పండి దానంగా. దేవుని స్తోత్రం కలుగునగాక. పాడైపోతున్నారు పిల్లలు. వాళ్ళు చెడిపోయి బోల్తాబడి ఏదో ఒక సంఖ్యలలో ఇరక్కపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది, మా అమ్మాయి బుద్ధి గలది, మా అబ్బాయి బుద్ధి గలవడని ప్రచారాలు చేసుకుంటారుగా, అప్పుడు అర్థమైంది అనమాట. మా వాడు కూడా, మా అమ్మాయి కూడా చెడిపోయిందే. అప్పుడు తలకాయట పట్టుకోవాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ రోజుకి నాకు భయం. నాకు 2 పుట్టారు పిల్లలు. వాళ్ళు ఏమైపోతారని నాకు తెలియదు. చూడండి, చిన్న వయసు నుండి ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు నుండే ప్రార్థన చేస్తున్నా, ప్రతిరోజు వాళ్ళిద్దరిని పట్టుకొని ప్రార్థన చేస్తాను నేను. ఇలా జీవితాలు నీ చేతిలో ఉన్నాయి ప్రభు అని. ఎందుకు ఆ బాధ కలుగుతుందంటే రేపు వీళ్ళ భవిష్యత్తు ఏమైద్దో, అందుకని ముందు నుండే మనం వాళ్ళ జీవితాలను దేవుడికి అప్పగించాలి. దేవుని చేతిలో పెట్టాలి వాళ్ళ జీవితాలని. దేవుని స్తోత్రం. దేవుని చేతిలో పెడితే దేవుడు పిల్లల చుట్టూ ఏమేస్తాడు? కంచేస్తాడు. బాధ నాకు రోజు ఆ పిల్లలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఏమవుతారు వీళ్ళు? దేవుడికి అప్పగిస్తే దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. ఒకరోజు దావీదు ప్రార్థన చేశాడు. చూడండి, పిల్లల గురించి కుటుంబం గురించి ప్రార్థన చేసుకున్నాడు. చాలాసార్లు మీరు ప్రార్థనలు చేయట్లా, మీ పిల్లల గురించి ప్రార్థన చేసుకోండి. తల్లులారా, తండ్రులారా, అన్నయ్యలారా, అక్కయ్యలారా, మీ ప్రార్థనే మీ కుటుంబానికి ఆశీర్వాదం, మీ పిల్లలకు ఆశీర్వాదం. 7వ అధ్యాయం 29వ వాక్యం, 2వ సమూయేలు గ్రంథం 7:29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు. చూసారా, కుటుంబం కొరకు ఎట్ట ప్రార్థన చేసుకుంటున్నాడు? నిత్యము. నువ్వు పనికి వెళ్తావు, నీ భర్త పనికి వెళ్తాడు, భార్య పనికి వెళితే పిల్లలు ఎడిపోతున్నారో తెలియదు. ప్రార్థన చేసుకోండి అమ్మా. మిమ్మల్ని కానీ, మీ కుటుంబాలను కానీ, మీ పిల్లలు కానీ బాగు చేయగలిగింది ఎవరు? దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం కలుగునగాక. నేను రోజు ఒకసారి దేవుని స్తోత్రాలు చెప్తా. అసలు నేను బాగుపడటానికి నా కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకు వందనాలని చెప్పుకుంటున్నా. దేవుని స్తోత్రం. వాళ్ళ కొరకు ప్రార్థన చేసి నేను ఎక్కువ మారాలని ఎక్కువగా ఆలోచన అనేది మా పెద్దన్నయ్యకి, మా పెద్ద వదినికి ఉంది. వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉండాలి మేము. దాని స్తోత్రం కలుగునగాక. నన్ను చదివించింది, తర్వాత సేవకు తీసుకెళ్ళింది. అప్రియమైన బిడ్డలారా, నాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పింది కూడా మా అన్నయ్యే. మా పెద్ద అన్నయ్య చనిపోయాడు, ఆయన దేవుని రాజ్యం వెళ్ళిపోయాడు. జీవితాంతం ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి మేము. ఎందుకనంటే సహజంగా అందరూ తమ్ముడు కాదని పొగుడుతారు, ఆయన పొగడ్డం. ఎప్పుడు తిట్టడమే. జాగ్రత్తగా ఉండు, సేవకు వెళ్తున్నావు, యవనస్తుడివి, ఎక్కడన్నా తేడా పడతాయి, అట్లా ఎట్లా ఇది అని. ఆయన బైక్ ఎక్కినప్పుడు, సైకిల్ ఎక్కినప్పుడు, అంటే సైకిల్ మీద కూడా ఆయన సేవ చేశాడు. ఎక్కినప్పుడు అందరిని పొగిడేవాడు, నన్ను తిట్టేవాడు. నాకు అర్థమయ్యేది కాదు.
ఒకరోజు నేను అడిగేవాడిని మా వదినమ్మని, ఎందుకమ్మా నేను ఎప్పుడు ఎక్కినా ఏదో తిడతా ఉంటాడు, నిరుత్సాహపరుస్తూ ఉంటాడంటే, అయ్యా నువ్వు లేనప్పుడు నేను అడుగుతాను, నా పేరు కొండ అప్పుడు, అంటే కొండ అని పిలిచింది మా వదిన, దేవుని స్తోత్రం. కొండ నువ్వు లేనప్పుడు మీ అన్నయ్యని అడుగుతా, ఎందుకు ఆ అబ్బాయిని ఎప్పుడు తిడతా ఉంటావు అది ఇది అని అడిగితే, వాడు బాగుపడాలనే మా ఆశ, నాకు అమ్మా నాన్న కూడా లేరు, అర్థమైంది, వాడు బాగుపడి మంచి దారిలో ఉండాలని, అందుకే వాడిని ఎక్కువ పొగడన, నేను తిడతా ఉంటా, వాడు మంచివాడే గొప్ప అంటే మంచి స్థాయికి వచ్చి ఒక గొప్ప దైవజనుడు కావాలని ఆశ, అంతే తప్ప వాడి మీద నాకు వేరేది లేదని చెప్పేవాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడే దీన్ని పెట్టారు. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరో మన కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎవరో మంచి మాటలు చెప్తారు, మనకి మంచి సలహాలు ఇస్తున్నారు, గ్రహించాలిగా. వాళ్ళకేం పని బాట లేకుండా చెప్పారా? కానీ ఆ రోజు చెప్పిన విషయాలు నాకు ఈరోజు అర్థమవుతున్నాయి. నిజమే, ఆ రోజు అనుభవం గొప్పది కదా. అనుభవం కలిగిన వాళ్ళు ఒక మంచి మాట చెప్తే లోబడండి, అర్థమైందా? ఈ మధ్య యవనస్తులు ఎక్కువ పాడైపోతున్నారు. తల్లి మాట ఎంట్లా, తండ్రి మాట ఎంట్లా, నువ్వు నేను ఎవరో పాడోడు ఈ ఫోన్లో కనెక్షన్ అవుతారు, నువ్వు నేను ఇంకెవరి మాట వినరో, వాళ్ళిద్దరేనంట. అంటే ఎట్ట పుట్టారో తెలియదు వీళ్ళకి అసలుకి. తల్లిదండ్రులు వీళ్ళందరూ గుర్తురాట్లా, నువ్వు నేను. అనుభవం గొప్పది, ఇక్కడ జాగ్రత్తగానండి, అనుభవం అనేది గొప్పది. పెద్దల మాట సద్యనం మూట అని ఎందుకు చెప్పారు? పెద్దవాళ్ళకి అనుభవం ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుండి అన్ని స్టేజీలు దాటొచ్చారు. బాల్యం దాటొచ్చారు, యవనం దాటొచ్చారు, ఇంకా కొన్ని దాటొచ్చారు. హెచ్చరికల మంచి కోరి చెప్పినప్పుడు ఎవరికైనా లోబడండి, తప్పు లేదు. చెడగొట్టే మాటలు చెప్తే తప్ప. ఆ మాట ఎంతమందికి అర్థమైంది? దేవుని స్తోత్రం కలుగునగాక. చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు దేవుని రాజ్యం వెళ్ళిపోయారు. ఈ రోజున జెర్మియా పాస్టర్ గారు ఇక్కడ నిలబడ్డాడు, ఏదో కాస్త కోస్త దేవుళ్ళో వాడబడుతున్నాడంటే దీని వెనకాల ఎంతమంది ప్రార్థన చేశారు? ఎంతమంది? నేను పూర్తిగా లోకంలో ఉన్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు, తర్వాత ఇంకా కొన్ని ఈ ఖైదీలు, తర్వాత దాన్ని ఏమంటారు, పాన్ బరాకులు వేసుకుని నవ్వులుతున్నప్పుడు మా వదినమ్మ ఒకరోజు పిలిచి నాకు చెప్పింది, అయ్యా చర్చికి వచ్చే అందరూ మారుస్తున్నాడు ఈ పాస్టర్ గారు, వాళ్ళని మార్చట్లేదు, వాళ్ళ తమ్ముళ్ళని మార్చట్లేదని ఇట్లా అడుగుతున్నారు, మీ అన్నయ్య బాధపడుతున్నాడు, నీకు దండం పెట్టి చెప్తున్నాను, ఇదిగో ఇది పరిస్థితి అని ఒకరోజు చెప్పింది. ఆమె చెప్పిన ఒక్క మాటకి నేను మారిపోయిందంటే ప్రభువులోకి రావాలనే ఆలోచన. అయితే నేను రక్షణ పొందడానికి కారణం ఇంకోటి ఉంది. నేను అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తున్నాను కదా, ఎట్లా అని, అది వేరు. ప్రభు వైపు తిరిగింది, ఏమై దేవుడు యేసుప్రభు వారు దేవుడు అంటే మందిరానికి కూడా వెళ్ళొచ్చు అని ఆ మనసు వచ్చింది. ఎప్పుడంటే ఆమె బతిలాడినప్పుడు. దేవుని స్తోత్రం. నేను వారం రోజులు తపస్సు చేసే కానీ నిలబడలా. వారం రోజులు మందిరానికి వెళ్ళి అన్నీ మానేశాం, కానీ మళ్ళా నన్ను బెంగళూరు తీసుకెళ్ళిపోయారు. బెంగళూరు సిటీకి తీసుకెళ్ళి మళ్ళీ బోల్తా పడిన తర్వాత ఆ తర్వాత పెద్ద సమస్య వచ్చింది నాకు. ఆ సమస్య తర్వాత నేను మళ్ళీ మారింది. అంటే ఏమో చెప్పింది ముందుగానే, కానీ దేవుడు ప్రేరేపించి మారమని చెప్పినప్పుడు వినలేదు. కానీ అప్పుడైతే పెట్టారా, జీవితం మొత్తం అదో రకంగా మారినప్పుడు సచ్చే పరిస్థితిలో ఒక్కసారి సాంసోన్ చూసినట్టుగా దేవుడు వైపు చూస్తే అప్పుడు మార్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. మంచిగా చెప్పినప్పుడు మారితే గొప్ప ఘనత ఉంటుంది. కానీ ఒక చెడ్డ ప్రవర్తన, అలాగే ఒక జీవితం చెడిపోయి నాశనం అయిన తర్వాత ఇప్పుడు మారతానంటే పాదుగా మచ్చటనే ఉంటుంది. ఆ మచ్చ కూడా లేకుండా దేవుడు ఏమంటున్నాడు, ముందే మారురా బాబు, మారమ్మా అంటున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గాయం అయింది, గాయం అవ్వకముందు శరీరం ఎట్లా ఉంటుందండి? చూడటానికి బాగుంటుంది. గాయం అయితే ఆ మచ్చ అట్నే ఉంటుంది. జీవితం కూడా అంతే. మంచి విషయాలు దేవుడు చెప్పినప్పుడు మారాలి. పిల్లలు కూడా ఈ విషయాలు గ్రహించాలని చెప్తున్నా. యవనస్తులారా, మీకేం తెలియదు. దేవుని స్తోత్రం. గ్రహించండి. దావీదు కుటుంబం కొరకు ప్రార్థన చేసుకున్నాడు. హల్లెలూయా. పిల్లల కొరకు ప్రార్థన చేశాడు, కన్నీళ్ళు విడిచాడు. యోబు కూడా కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు, పిల్లల కొరకు ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. ఎవరో వాస్తవానికి దీంట్లో కూడా ఒక మర్మం చెప్పాలి. చాలామంది ఏమంటారంటే, మా భార్య చేస్తుందిలేండి ప్రార్థన, నువ్వేం చేస్తున్నావు అటైతే? మా భార్య చేసిద్దిలేండి ప్రార్థన, మా అమ్మ చేసుకుంటుందిలేండి అంటే నువ్వేం చేస్తున్నావు? అసలు బైబిల్లో అక్కడ ప్రార్థన చేసింది ఆడవాళ్ళ మగవాళ్ళ? ఎవరు చేశారు ప్రార్థన చెప్పండి? కొంతమంది ఆడవాళ్ళ మీద దోసేసి వీళ్ళు మాత్రం బడుద్దాయిలాగా తిరుగుతూ ఉంటారు. అక్కడ ప్రార్థన చేసిన దావీదు ఎవరో
మగోడు, పురుషుడు. ఏబు ఎవరు? మగోడు. భార్య చేయలా. ఆ రోజులు అసలు మగోళ్ళకి ఎక్కువ భక్తి ఉండేది ఆడవాళ్ళ కంటే కూడా. అబ్రహాం భక్తిపరుడు, ఇస్సాకు భక్తిపరుడు, కానీ వాళ్ళకున్నంత భక్తి వాళ్ళ భార్యలకు లేదు. కానీ ఈ రోజున రివర్స్ అయిపోయింది చూడండి. అప్పుడేమో అన్నిట్లో భక్తి విషయాలలో మగోళ్ళు అంటే పురుషులు ముందుంటే ఈ రోజున స్త్రీలు ముందున్నారు. అంటే ఆ కృప ఎవరికి దొరికింది? స్త్రీలకు దక్కింది. అందుకనే ఇర్మియా గ్రంథంలో అంటాడు, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాలు యవనస్తులు లేకుండా మరణం ఎక్కి కిటికీల్లో నుండి చూస్తుంది కాబట్టి అక్కయ్యలారా మీరు బాగా ప్రార్థన చేయండి, రోధించండి అని చెప్తున్నాడు. దాని స్తోత్ర. సాతాను ప్రేరేపణలో వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సాతాను ప్రేరేపణలో వెళ్ళిన దావీదు పరిస్థితి ఏమైంది? 70,000 మందిని కోల్పోయాడు. అంటే సాతాను ప్రేరేపణ చివరికి మనల్ని మరణ మార్గంలో నడిపించింది, కీడైన మార్గంలో నడిపించింది, నాశనకరమైన మార్గంలో నడిపించింది. కానీ దేవుని ప్రేరేపణ మనల్ని దీవెనకరమైన మార్గంలో నడిపించింది, ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించింది, మహిమకరమైన మార్గంలో నడిపిస్తుంది. ఈ రెండు ప్రేరేపణలలో ఎవరి ప్రేరేపణకు లోబడతావు? ఆ ప్రేరేపణలు ఎలా గుర్తుపడతావు? ఇప్పుడు అవ్వ ఉంది, అవ్వ కూడా ఒకసారి బోల్తపడింది. ఒకసారి ఏంటి, ఈ రోజున ప్రపంచం మొత్తానికి ఇంత తిప్పలు తీసుకొచ్చింది అమ్మగారు. దేవుడు ఏం చెప్పాడు? అన్ని పండ్లు తినండి నిర్భయంతరంగా, ఆ ఒక్క పండు మాత్రం తినొద్దు. ఈ రోజున సాతానుడు దేవుడు తినమనయన్నీ తినవడు. దేవుడు ఏదైతే వద్దంటాడో దాన్నే తినమంటాడు, తాగమంటాడు. గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ సిగరెట్లు ఉన్నాయి, దేహాన్ని పాడు చేసే వాటిని తాగొద్దు అంటున్నాడు దేవుడు. కానీ దాని మీదే ఎక్కువ పిచ్చి ఉంటుంది చూడండి మనుషులకి. దేహాన్ని పాడు చేసే ఏమున్నాయి? రాజకైనీలు, హాన్సులు, జర్దాలు, కిల్లీలు, ఆకొక్కలు, పానుబరాకులు, ఇవన్నీ మనుషులు పాడు చేసేయక దేవుడు అయ్యి వద్దురా బాబు దేహాన్ని పాడు చేసేవాడిని తినొద్దంటే మనుషుల మైండ్ అంతా చూడండి వాటి మీద ఏముంటుంది? అయ్యా ఆ ప్రేరేపణ మాకు లేదంటారా? దేవుడు మిమ్మల్ని ఆ సంఖ్యలను తెంపి గొప్ప విడుదలని ఇచ్చాడు కనుక మీరు దేవునికి కృతజ్ఞతలో చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక అలవాటు అయితే మానుకోవడం అంత తేలికైన విషయమేం కాదు. నువ్వు చెప్పడానికి బాగానే ఉంటుంది, మానుకో అని. అర్థమై నువ్వు తిడతావు. మానుకోవడం అంత తేలికైన విషయం కాదు. అందుకనే ముందే చెప్పాడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, దేవుడు మీకు ఒకసారి స్వతంత్రత కలుగు చేశాడు, దేవుడు ఒకసారి మీకు విడుదల కలుగు చేశాడు, దేవుడు ఒకసారి మిమ్మల్ని విడిపించాడు. చదవండి, మరలా ఆ బానిస సంఖ్యలలో ఆ దాస్యం అనే కాడి క్రిందకి చిక్కుకోమాకండి, మళ్ళీ చిక్కుకోమాకండి, మళ్ళీ సాతానుడికి దొరకమాకండి. ఆల్రెడీ విడిపించాడు దేవుడు. దాని స్తోత్రం కలుగునగాక. ఆల్రెడీ దేవుడు విడిపించాడు. ఎందుకు మళ్ళీ వాడి వైపు చూస్తారు? మళ్ళీ ఎందుకు ఆశిస్తున్నారు? దాని స్తోత్రం కలుగునగాక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవల యోరన నాటబడిన. ఇప్పుడు చేతిలో బైబిల్ ఉందండి, మన చేతిలో బైబిల్ ఉంది, కానీ బైబిల్ చదవం. చేతిలో బైబిల్ ఉంది. ఎంతమంది బైబిల్ చదవగలరు? చేతులు ఎత్తండి. ఇక్కడ ఎంతమంది బైబిల్ చదవగలరు? కాస్త కోస్తో కొంతమంది చేతులు ఎత్తారు. రైట్. చదువు లేని వాళ్ళ పరిస్థితి ఏమంటారా? యూట్యూబ్లో మంచి వాక్యాలు వస్తున్నాయి, వినండి. మిమ్మల్ని బాగు చేసేవి వినండి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యం చదవండి. ఈ మధ్య ఎవరో పాస్టర్ గారు చెప్పాడు, భలే వివరంగా చెప్పాడు. ఆయన బాగా నచ్చింది నాకు. లోకంలో 3 రకాల గ్రూపులు ఉంటారండి అన్నాడు. ఎన్ని రకాల గ్రూపులు? ధన్యులు, దీనులు, దరిద్రులు అన్నాడు. ఎన్ని గ్రూపులు ఉంటారంట? ధన్యులు, దీనులు, దరిద్రులు. ఈ 3 గ్రూపులు వాళ్ళు ఎట్టుంటారో చెప్పాడు వివరణ. చాలా నచ్చింది నాకు ఆ మాట. దాని స్తోత్రం. ధన్యులు అన్నవాళ్ళు ఎట్లుంటారంటే, ఒక గొడుగు గురించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, వర్షం పడుతుంది, చేతిలో గొడుగు ఉంది, ఆ వర్షం పడగానే ఎమ్మటే గొడుగు వేసుకున్నారు, తడవకుండా వెళ్ళిపోతున్నారు హోందాగా.
వీళ్ళెవరో ధన్యులు. దీనులు ఎవరు? పాపం వాళ్ళకి గొడుగోడు కొనుక్కోవడానికి స్తోమత లేదు. అయినను వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు తడుచుకుంటూనే వెళ్ళిపోతున్నారు. ఈ గొడుగు గురించి లేదని బాధపడలా, ఉన్న దాంట్లో తృప్తి పడ్డారు, ఏదో తడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళని దీనులు అంటారు. దరిద్రులు అని ఎవరిని అంటారంటే, వాడికి గొడుగున్న దేని స్తోత్రం వేసుకోకుండా సంకలో పెట్టుకుని పోతాడు చూడండి తడుచుకుంటా, వాడిని ఏమంటారు? దరిద్రుడు అంటారంట. దేని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? మీ చేతిలో బైబిల్ ఉన్నాయి. ఇప్పుడు దరిద్రులు అంటే ఎవరో? చేతిలో బైబిల్ ఉన్నా చదవట్లా. ఇప్పుడు గొడుగున్నోడు వేసుకొని పోతున్నాడు, ఇంకోడు గొడుగు లేదు తడుచుకుంటూ పోతున్నాడు, ఇంకోడు గొడుగు ఉంది కానీ వాడు సంకలో పెట్టుకొని తడుచుకుంటూ పోతున్నాడు. ఈడు దరిద్రుడు. అంటే క్రైస్తవ్యములో కూడా అసలుకి వాక్యం తెలియని రాష్ట్రాలు, దేశాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు. ప్రభు అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అన్నీ తెలిసిన ఒక క్రైస్తవులు ఈ రోజున బైబిల్ చదవట్లా. ఒక్కసారి సెల్ ఫోను పట్టుకుంటే గంటల అది ఇది తిరగేస్తూ ఉంటారు, ఎట్టా అని. కానీ వాక్యం మాత్రం చదవట్లా. బైబిల్ తిరగట్లా. సెల్ ఫోన్లో ఏదో నెట్ అంటే ఏంటి? నెట్ అంటే వల. దాని స్తోత్రం. నెట్ అంటే ఏంటి చెప్పండి? వల. సాతాను వలలో పడిపోతే, అంటే ఇప్పుడు ఆ ఫోను అనేది ఒక వల, దాంట్లో కానీ పడ్డా ఇక వదిలిపెట్టలేరు కది. ఒకదాన్ని చూద్దామని ఓపెన్ చేస్తే ఇంకోటి గంటల టైం అయిపోయినా నేను వదిలిపెట్టదు. ఎందుకని? సాతానుడు వలది. ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి ఫోను. దాని స్తోత్రం. ఒకవేళ నాకు కంట్రోల్ లేదయ్యా అనుకుంటారా, ఆత్మీయులకు చెప్తున్నా, అది తీసి పక్కన పడేయండి. చిన్న ఫోన్ కొనుక్కోండి. చిన్న ఫోన్. ఈ హ్యాండ్ రైడ్ ఫోన్లు వద్దు మీకు. ఆ కంట్రోల్ లేని వాళ్ళకి ఏదో ఫోన్ కావాలి, ఎవరో మాతో మాట్లాడుతుంటారు, ఇదంటే చిన్న ఫోనే ఉండాలి. ఎంత దాదాపు మూర ఫోను, బాట ఫోన్లు వద్దు మీకు. ఎందుకని? మీ సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్య పిల్లలు చూడండి, ఈ చదువుకున్న పిల్లల భలే టెక్నిక్. వీళ్ళకి ఏం టెక్నికో చెప్పమంటారా? మమ్మీ మాకు పెద్ద ఫోన్ కావాలి. ఎందుకని? దాంట్లో కొన్ని రాసుకోవాల్సినవి ఉన్నాయని కొంతమందికి నిజంగా దాంట్లో పాఠాలు చెప్తున్నారు, రాసుకోవాలి. ఆ వంకతో తీసుకొని ఏదేదో చూడకుండా చూస్తున్నారు. ఏందనంటే రాసుకున్నాను మమ్మీ. ఈ మమ్మీకి ఏం తెలీదు. దాని స్తోత్రం. ఉదయాన్నే లేస్తే పేడ తట్టొకటి తప్ప, అంట్లు తోముకోవడం తప్ప, వండుకోవడం తప్ప ఈ కూతురు చూసే ఏం తెలీదు. దేని స్తోత్రం. అమ్మ మా కూతురు తెగ చదివేస్తుంది, సిద్ధికి ఆరేస్తుంది అని వదిలేస్తున్నారు అట్లా. హల్లెలూయా. ఈ మధ్య కొంతమంది పిల్లలు నా దగ్గరికి వచ్చారు. నా పేరుకి స్పెల్లింగ్ చెప్పండి అన్న. పేరుకి స్పెల్లింగ్ చెప్పమంటే ఒక అమ్మాయి రాధా అన్న, నువ్వు ఎన్నో తరగతి? 9th క్లాస్ అన్నది. ఇంకొక అమ్మాయిని పిలిచి నువ్వెన్ని అన్న? 10 అన్నది. చెప్పు నా పేరు స్పెల్లింగ్. సరే నా పేరు కాదు, మీ నాన్న పేరుకి స్పెల్లింగ్ చెప్పంట. రాదన్నా. ఇంకొక అమ్మాయిని పిలిచా, 7th క్లాస్ అమ్మాయిని. ఆ అమ్మాయి కూడా రావట్లా. అంటే మీరు రోజు పోయి చదువుతుంది ఏంటి? ఒక్క పేరుకి ఇంగ్లీష్లో స్పెల్లింగ్ చెప్పలేకపోయారే. అసలు లేదు, ఏం లేదు. ఎవరో కొంతమంది తప్ప. మీరు అనుకుంటున్నారేమో తెగ సిదివేస్తున్నారని. నేను స్తోత్రం. హల్లెలూయా. మేము 4-5 తరగతుల్లోనే లెటర్లు రాసాం ఇంగ్లీష్లో. 4-5 తరగతుల్లో ఉన్నప్పుడే. హల్లెలూయా. ఇంగ్లీష్లో లెటర్లు రాసాం స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. ఎందుకు చెప్తున్నా ఈ విషయాలు? మీరు ఫోన్ల మీద పెట్టిన ఆ మనసు చదువు మీద పెట్టండి, బాగుపడతారు. మీకు చదువుకునే సమయం వచ్చింది. ఇప్పుడు మీరు కాదనుకున్నారా? అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పాడు. 20 ఏండ్లు కష్టపడి చదివితే 60 ఏండ్లు సుఖంగా బ్రతకొచ్చు అన్నాడు. చెప్పండి. 20 ఏండ్లు కష్టపడి చదివితే 60 ఏండ్లు సుఖంగా ఉండొచ్చు అన్నాడు. ఎంత అనుభవంతో మాట్లాడాడు చూడండి. అంటే చదవవలసిన సమయంలో ఇంట్రెస్ట్గా చదవకపోతే, చదవాలనుకున్న సమయం దొరకని రోజులు. ఇప్పుడు మీలో చాలామంది చదువులేదు. మీరేమనుకుంటారు? వాళ్ళలాగా మేము చదివితే బాగుండు అనిపిస్తుందా లేదా? కానీ మిమ్మల్ని ఆ రోజు చదివించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. కొంతమంది చదివిన ఆడపిల్లల్ని ఇంకా
ఆ రోజుల్లో పెద్దగా చదివించేవాళ్ళు కాదు. 7వ తరగతో 8th క్లాసో చదివించి ఆపేసేవాళ్ళు. కానీ నిజంగా ఈరోజు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతెంత చదువులు చదివిస్తున్నారో దాన్ని బట్టి రోజు వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి మీరు. స్తోత్రం. ఎందుకని వాళ్ళు కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు. మీరు బాగుపడాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలని. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో మీకు ఫీజులు కట్టలేక. తెలుసా మీకు? ఈ మధ్య ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. అన్న పాస్టర్ గారే, అన్న అబ్బాయిని ఖాళీలో జాయిన్ చేయాలి, ఒక 20,000 ఇస్తారా అన్నాడు. ఒక 20,000. పాస్టర్ గారు విజయవాడ నుండి ఫోన్ చేశాడు. చెప్పాను, బ్రదర్ నా దగ్గర ప్రజెంట్ ఏం లేవు, ఇది పరిస్థితి, ఏదన్నా అవకాశం ఉంటే చెప్తాలే అన్న. లేదన్నా వారం నుండి తిరుగుతున్నా అన్న, ఎక్కడ దొరకలేదన్నా అన్నాడు. 20,000 కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారు తెలుసా? కానీ మీకు మాత్రం మీకేమనిపిస్తుంది అంటే ఏదో ఆ చదవటం అనేది కష్టం అనిపించి నేను ఈ కాలేజీకి వెళ్ళను, ఆ కాలేజీకి వెళ్ళను, ఆ కాలేజీకి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను, అక్కడికి వెళ్ళను. నాకు 4 బాబాయిలు. ఓ బాబాయ్ ఉన్నాడు వినకొండలో. ఆ బాబాయ్ కొడుకు ఒక దినాన ఒంగోలు దగ్గర పనులు చేస్తున్నప్పుడు నేను వెళ్ళాను, అతను కూడా వచ్చాడు. అప్పుడు అతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తండ్రితో పాటు అక్కడ జరుగుతున్న పని ఏంటంటే ఈ దాన్ని ఏమంటారంటే స్వభావు కదండి, వీక్లీస్ కారణం ఏమంటారు, జామాయిలు. ఆ జామాయిలు పైన చెట్లు నరికేసిన తర్వాత కింద ఏర్లు ఉంటాయి చూసారా, ఆ ఏర్లు పీకేసే పని అనమాట. అతను వచ్చాడు, నేను వచ్చా అక్కడికి. మా బాబాయ్ గారు అతని చేత ఏం చేపిస్తున్నాడంట, ఆ ఏర్లు తీసే పని చేపిస్తున్నాడు వాళ్ళ అబ్బాయిని. చేపిస్తున్నప్పుడు అన్నాను, బాబాయ్ ఇతను అన్నయ్య చదువుకుంటాడు కదా, ఏంది ఇక్కడికి వచ్చాడంటే వాడికి చదివిస్తుంటే మదమెక్కి, స్తోత్రం, వాడు కాలేజీకి వెళ్ళరా అంటే నేను పోను అది అంటున్నాడు. కష్టం ఎలా ఉంటుందో తెలియపరచడానికి తీసుకొచ్చారే చిన్నవాడా అన్నాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కష్టం ఎట్లా ఉంటుందో తెలియపరచడానికి తీసుకొచ్చాను అన్నాడు. ఆ ఏర్లు లేపటం కదండి, రెక్కలు ముక్కలు అయిపోతాయి, చేతులు బొబ్బలెక్కుతాయి. 2 రోజులు ఆ పని చేసి 3వ రోజు నాన్న నేను వెళ్ళి చదువుకుంటా అన్నాడంట. స్తోత్రం. నేను వెళ్ళి మాటనపోతే కొన్నిసార్లు ఏం చేయాలి, పనులకు తీసుకెళ్ళాలి. అప్పుడు అర్థమైంది వాళ్ళ కష్టం ఏంటన్నది. హల్లెలూయా. చూడండి ఆ పిల్లలు చూడండి ఎట చూస్తున్నారు. ఏంటి అన్న ఈరోజు మా మీద తిరిగాడు అనుకుంటున్నారా? హల్లెలూయా. ఒక 30,000 ఫీజు కట్టాలి, ఒక 50,000 కట్టాలి. 50,000 సంపాదించాలంటే ఎక్కడి నుండి తీసుకురావాలి చెప్పండి? రోజుకి 500 వేసుకుంటే నెలకు 15,000. ఏది 30 రోజులు చేస్తే మధ్యలో సెలవులు ఉంటాయి కదా, ఒక 10,000 సంపాదిస్తారు, లేదా 12,000. నీకు సంవత్సరం అంతా 50,000 60,000 ఎక్కడి నుండి తీసుకట్టాలా? ఎన్ని సంవత్సరాలు తండ్రి కానీ తల్లి కానీ కష్టపడితే ఆ సంపాదన వస్తుందో మీరు ఆలోచించండి. లక్షలకు పడగెత్తిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చదివిస్తారు, అది వేరు. పేద స్థితిలో ఉండి మిమ్మల్ని చదివిస్తున్నారంటే మీరు ఎంత కృతజ్ఞతలు చెప్పాలి, ఎంత అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులని. మాకెందుకు, పనికి పంపిస్తే నెలకు 10,000 15,000 మీకు వస్తాయి. ఒకవేళ మీ భవిష్యత్తును గూర్చి వాళ్ళు కేర్లెస్గా ఉంటే ఏదో పనికో ఏదో ఒక చాట చిన్నపాటి దాంట్లో పెట్టచ్చు మిమ్మల్ని. ఎందుకని అంత ఆలోచిస్తున్నారు? ఎందుకని మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు. స్తోత్రం కలుగును గాక. మేము పడ్డ కష్టాలు బాధలు మా పిల్లలు పడకూడదని మిమ్మల్ని చదివిస్తున్నప్పుడు ఆ సమయాన్ని అవకాశాన్ని ఉపయోగించుకోండి, చదువుకోండి, చక్కగా చదవండి. ఈ ఫోన్లు ఈయన పక్కన పడేయండి. మీరు ఒక టార్గెట్ పెట్టుకొని అక్కడ దాకా రాణించండి. ఆ తర్వాత సంగతి ఫోన్లో ఎన్ని. అర్థమైందా? కొంతమంది చదివినా కూడా 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాడు, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి. ఎందుకు ఫెయిల్ అవుతారు చెప్పండి? అసలు ఫెయిల్డ్ అనేది ఎందుకు జరిగిద్ది? సరిగ్గా చదవక. బాగా చదివితే ఎందుకు ఫెయిల్డ్ అవుతారండి? ఫెయిల్డ్ అవ్వరు అసలు. సరిగ్గా చదవరు, చదవలసిన సమయంలో చదవరు. ఇది కూడా సాతాను ప్రేరేపణే. స్తోత్రం కలుగును గాక. అందుకని పిల్లలారా, యవనస్తులారా, మీకు మంచి భవిష్యత్తు ఉంది, చదువుకునే సమయం ఉంది, చదువుకోండి. సాతానుడికి లోబడమాకండి, సాతానుడు మోసం చేస్తాడు. చివరికి ఒక వాక్యం చదివి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వాక్యంలో ఏమని రాయబడిందంటే 4:27 చదవండి. అపవాదికి ఎవరికి చోటు ఇవ్వకూడదంట? సాతానుడికి చోటు ఇవ్వకూడదండి. దాని స్తోత్రం కలుగును గాక.
చోటు ఇవ్వకూడదు. యవనస్తులారా మీరు కూడా కాలేజీలలో ఈ మధ్య ఎవరో నాకు ఒక ఫోటో పంపించారు. అబ్బాయి ఏదో మందో ఏదో దాగాడని. కాలేజీ కుర్రాడు ఏమయ్యాడో తెలియదు పాపం. ప్రార్థన చేయమని చెప్పారంట. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి చెప్పండి. దేవుని స్తోత్రం. యవనస్తులు పాడైపోతున్నారు. అపవాదికి చోటు ఇవ్వమాకండి అంటే ఆ ప్రేరేపణకే లోబడొద్దని. ఒక్కసారి దావీదు లోబడ్డాడు, 70,000 మంది చచ్చిపోయారు. ఈరోజు నువ్వు కానీ లోబడ్డావా, నీ ఇంటి మొత్తం ఏడిచిద్ది. తండ్రి ఏడుతాడు, తల్లి ఏడిచిద్ది, అందరూ ఏడుపులు మయమైపోతారు. అందుకని అపవాదికి ఏమీ కూడదు. ఈ మధ్య పిల్లలు కూడా చూడండి, ఈ పిల్లల స్టైల్ కూడా చూడండి, హెయిర్ స్టైల్స్. అరే బాబు, ఆ స్టైల్స్ ఎందుకురా, కొద్దిగా తగ్గించుకోరా. ఈ మధ్య నా దగ్గరికి మొన్న మా అన్నయ్య పిల్లలే వచ్చారు. నేను ఎరా నీకు ఇంత ఇది గెద్ద గూళ్ళలాగా ఇంత జుట్టు అవసరం అంటారా అని చెప్పి కొద్దిగా అంట కటింగ్ చేపిద్దామని అడిగితే, ఏంది బాబాయ్ నువ్వు పాతకాలం మనిషిలాగా మాట్లాడుతున్నావు అంటున్నాడు వాడు నన్ను. ఏమన్నా స్తోత్రం. ఎంత పెట్టాడు గెద్ద గూళ్ళలాగా. చెప్పా, నిజమేరా, నేను పాతకాలం మనిషినే. నేను లోకంలో ఉన్నప్పుడు నేను వేసుకున్న డ్రెస్సులు, నాకున్న హెయిర్ స్టైల్స్ అసలు మీకు లేదు. దేని స్తోత్రం. నేను అంత బేభత్సంగా తిరిగిన లోకంలో. నా హెయిర్ స్టైల్స్ కూడా అభిమానులు ఉన్నారు లోకంలో, మీకు తెలియదు. అవన్నీ వద్దు అనుకొని వచ్చాంరా. అవును, నేను పాతకాలం మనిషినే అది ఇది అంటే, ఇట్టుండాలి బాబాయ్, లేటెస్ట్ బాబాయ్ ఇది అంటున్నాడు నన్ను. దిన స్తోత్రం. పిల్లలు చూడండి, ఈ సైడ్లను తీసేస్తారా, మధ్యలో చుట్టూరు తీసేసి మధ్యలో పెట్టగూడి పెట్టినట్టు మొత్తం. ఇంకోటి ఉందండి కోడి పుంజులాగా, ఇటు తీసేస్తాడు. అట్లా అయిపోయారు. దేని స్తోత్రం. మేము చిన్నపిల్లలప్పుడు సంబర కటింగ్ అని వేయించేవాళ్ళు. ఇది ఈయన అయిపోతుంటాడు అప్పుడప్పుడు సంబర కటింగ్ అని. దేని స్తోత్రం. వాడు యెహోషువ కూడా మనం చెప్పా, సంబర కటింగ్ వేయించుకోరా అని. వేపిస్తాలే అన్న అంటాడు, కానీ వేపిడోడు. దేని స్తోత్రం. ఇట్లా వేస్తే అన్న నాకు అట్టేపితే అంటాడు కాసేపు. ఎట్లా వేస్తే అంట. అస్సలకి మీకు 20 సంవత్సరాలు దాటేదాకా లోకం తెలియకూడదు. అట్టుంటేనే మీరు కాన్సన్ట్రేషన్ చేసి చక్కగా చదవగలరు. ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండదు మీకు, వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా. యవనస్తులారా అర్థం చేసుకోండి. ఈ మాటలు మీకు ఇప్పుడు కష్టం కావచ్చు, కానీ మీరు అపవాదికి ఏమిస్తున్నారు, చోటిస్తున్నారు. హల్లెలూయా. అపవాదికి చోటియడం అంటే ఏంటండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు నేను ఈ లాల్సీలు వేసుకుంటున్నా, జాగ్రత్తగా. ఇప్పుడు నన్ను చూడగానే మీకు ఏమనిపిస్తుంది? దైవజనుడు, అంతేగా, ఆత్మీయ తండ్రి అని అనిపిస్తుంది ఈ డ్రెస్ వేసుకుంటే. అట్ట కాకుండా నేను టిప్ టాప్గా హీరోలాగా తయారయ్యాను అనుకోండి, ఏమనిపిస్తుంది? నా కోటుకి వెళ్ళి చూసేది కొంతమంది, నా టైకి వెళ్ళి చూసేది కొంతమంది, నేను పెట్టుకుని వాచ్కి వెళ్ళి చూసేది కొంతమంది, కాస్త నేను ఏదన్నా ఈ మేకప్ బోకప్ వేసాను అనుకో, దీనికి వెళ్ళి చూసేది కొంతమంది. ఇవన్నీ నాకు అవసరం అంటారా? అవన్నీ అవసరమా? ఆత్మీయ వాతావరణం కల్పించడం నా బాధ్యత. దాని స్తోత్రం. ఇప్పటికి నా బీరువాలో 150,000 రూపాయల డ్రెస్సులు ఉన్నాయి, నాకు షూట్లు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అప్పుడేదో అవసరాన్ని బట్టి కుట్టించాం, పక్కన పడేసాం. దాని స్తోత్రం. మన విదేశాల్లో కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మీరు సూట్ వేయాలండి అన్నారు. సూటు అని మీరు అడిగితే నేను అసలు రాను ఆ మీటింగ్ల కన్నా. దేని స్తోత్రం. ఏదో జర్నీలో కాస్త వేసాం, ఏదైనా మామూలుగా. యెరూషలేం పోయేటప్పుడు నేను సొంతంగా కుట్టించుకోవాలి. యెరూషలేం పోయినప్పుడు అప్పుడేదో కుట్టించుకున్నాయి, ఈ దుమ్ము పట్టిద్దని వేసుకున్నా తప్ప. వాక్యం చెప్పేటప్పుడు బలిపీఠం మీద కూర్చున్నా, నిలబడినప్పుడల్లా బయటే. కావాలంటే ఆ వీడియోలు పెట్టారు చూడండి. దేని స్తోత్రం. ఎక్కడికి పోయినా ఇప్పుడు పెద్ద ఉంది, ఆమె చూడగానే ఇప్పుడు ఒక తల్లి అనిపిస్తుంది. అట్ట కాకుండా కాస్త తేడాగా టిప్పు టాపు వేసి ఇక్కడ దాకుండా జాకెట్ దాకేసుకుంది అనుకోండి, ఏమైంది పరిస్థితి? అయ్యా అయిపోయింది నేను అయ్యా. నేను స్తోత్రం. ఏమనిపిస్తుంది ఇక్కడ దాకేసుకుంటే? అబ్బో పెద్ద అక్కకేదో తేడా పడింది అంటారా లేదా? ఈ రోజుల్లో ముసలోళ్ళు కూడా కుర్రోళ్ళలాగా కనిపించాలని
వేషాలు వేసుకునే రోజులు ఇవి. కానీ అవి దేవుడికి నచ్చవు. దేవస్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అపవాదికి చోటు ఇవ్వడం అంటే ఇదే చోటు ఇవ్వడం అంటే. అపవాదికి చోటు ఇవ్వకూడదు. దాని స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన చేసుకోకుండా వేరే వ్యవహారాల్లోకి వెళ్ళి ఎవరికి అపవాదికి చోటు ఇచ్చినట్టేగా. అదే కదా అదేగా మాట అర్థం. అపవాదికి మనం ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. శనివారం పూట ఉపవాసపోవటం, ఆ సాయంత్రం ఏంటి పరిశుద్ధాత్మ పోవటం. నువ్వు శనివారం రాకుండా ఒక ఆదివారమే వచ్చావు అనుకో, నువ్వు కూడా ఎవరికి చోటు ఇచ్చినట్టే, ఇది అపవాదికి చోటు ఇచ్చినట్టే. మేము కూడా ఎందుకని శనివారాలు ఎక్కడికి వెళ్ళకుండా కడుపు మార్చుకునేది. కానీ స్తోత్రం. మనము మళ్ళీ వారమంతా పవర్తో ఉండాలంటే శనివారం ఛార్జింగ్ పట్టుకోవాలి. ఆమేన్. శనివారం ఛార్జింగ్ పట్టాలి. కొన్ని ఇళ్లలో చూడండి జరుగుతున్నాయి. మీ ఇళ్లలో కొంతమంది ఇళ్లలో పేర్లు చెప్పను నేను. ఎవరు స్తోత్రం. ఎందుకు ఆ గలాట్లు గందరగోళాలు జరుగుతున్నాయి? ఆ విధమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? అపవాదికి ఏం ఇస్తున్నారు? వాళ్ళు చూపిస్తున్నారు. మోసం జరుగుతుంది. పిల్లలకు భయం లేదు, తల్లిదండ్రులు కూడా భయం లేదు. ఆ ఇంట్లో ఎవడైనా తన్ని చర్చికి వెళ్ళండి, ప్రార్థనకి వెళ్ళండి అని చెప్పేవాడు ఉంటే బాగుంటుంది. చెప్పేవాళ్ళు లేరే. అర్థమైందా? ఇదంటా చూడ, అంతకు తగ్గ బొంత. పిల్లలంతే, తల్లిదండ్రులు అంతే. ఎవరైనా భక్తి కలిగిన వాళ్ళు గద్దించి బుద్ధి చెప్పి ఈ రూట్ కరెక్ట్ కాదు, మనం సన్నిధికి వెళ్ళాలని గద్దిస్తారా? గద్దిరు. భార్య అమ్మ నువ్వు చెప్పిన దానికి నా ఓటు, భర్త గారు నువ్వు చెప్పిన దానికే నా ఓటు, అననీయ సప్పిరలాగా. తప్పును గ్రహించుకొని అపవాదికి దొరికితే సర్వనాశనం అయిపోతాం. మన కుటుంబం, మనము. ఇది పిల్లలు కూడా గద్దించాలా. కొన్నిసార్లు తల్లిదండ్రులు తప్పు చేస్తున్నప్పుడు, అమ్మా నీ వయసు ఎంత, నానా నీ వయసు ఎంత, నువ్వు చేస్తున్న పనులేంటి, గద్దియాలని నిలదీసి, నీ వయసు ఎంత, నువ్వెంత. దీనివలన అమ్మ అనుమానం పడుతుంది, నాన్న అనుమానం పడుతున్నాడు. అమ్మ నీకు ఈ వయసులో ఆయనకి నచ్చని ఎందుకు చేస్తున్నావు? గద్దియాలా లేదా? గద్దియాలా. నాన్నకు నచ్చని నువ్వు ఎందుకు చేస్తున్నావే ఈ డ్రెస్సులు ఎన్నేంటి? గద్దియాలా. అలాగే తండ్రిని కూడా గద్దియాలా. నాన్న అమ్మకు నచ్చని నువ్వు ఎందుకు చేస్తున్నావు? అప్పుడు కుటుంబం బాగుపడుద్ది. ఇంట్లో ఎవడకు వాడు నేనెందుకు చెప్పాలే, నాకెందుకులే అనేటయ్యారా. కుటుంబాన్ని బ్లాస్టింగ్ బేలినప్పుడు చల్లా చెదిరిపోయిన కంకర్రాల్లాగా చేస్తాడు. ఎవరి ద్వారా వాళ్ళు అయిపోతారు అంతే. హెచ్చరిక చేయటం మంచిది. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములో. హల్లెలూయా. నా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే నీ హెచ్చరిక చేస్తుంటా. ఈ మధ్య ఫోన్లు చేసి కూడా గద్దిస్తున్నా కొంతమందిని. మా వాళ్ళని గద్దిస్తున్నా, బయట వాళ్ళని కూడా గద్దిస్తున్నా, విశ్వాసాలను గద్దిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా ఉంది. కొంతమంది బతిలాడి కూడా చెప్తున్నా, మీరు వెళ్తున్న రోడ్డు కరెక్ట్ కాదు, సరి చేసుకోండి అంటే ప్రేమగా మాట్లాడుతున్నా. ఇది సరేనన్నా, సరే చెప్తున్నారు, లోపడుతున్నారులే మొత్తానికి. నీకెందుకో మా ఇష్టం అన్నారనుకోండి, ఇక చెప్పడానికి అవకాశం లేదు మాకు. నీకెందుకయ్యా మేము ఎట్టబోతే అన్నారనుకోండి, ఎవరో చెప్పలేము. ఇంట్లో వాళ్ళకి చెప్పలేము, బయట వాళ్ళకి కూడా చెప్పలేము, విశ్వాసులు కూడా చెప్పలేము. లాస్ట్ అండ్ ఫైనల్ లోబడాలి. మంచి చెప్పినప్పుడు లోబడాలి. దాని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. లేచి నిలబడండి. అపవాదికి చోటెవద్దు, అపవాది ప్రేరేపణలో నడవద్దు. దేవుని ప్రేరేపణకు లోబడండి, దేవుని చిత్తము చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవుని ప్రేరేపణకు లోబడితే దేవుడు వెలుగైన మార్గములో నడిపిస్తాడు. దేవుడు దీవెనకరమైన మార్గంలో నడిపిస్తాడు. ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తాడు. దైవజనునిగా నేను చెబుతున్న ఈ మాటలన్నీ దేవుడు చెప్పాడు, పలికించాడని మీరు అర్థం చేసుకోండి. హల్లెలూయా. ఎవరి ప్రేరేపణకు లోబడతావు? ఎవరి ప్రేరేపణకు లోబడతావు? దేవుని ప్రేరేపణ పాడైపోయిన మందిరం కట్టుకోమంటుంది. పాడైపోయిన మందిరం కట్టుకోమంటుంది. పాడైపోయిన జీవితాలు బాగు చేసుకోమంటుంది. పాడైపోయిన మందిరం కట్టడానికి నీవు పూనుకోమంటుంది.
పాడైపోయిన విశ్వాసమును సరి చేసుకోమని చెప్తుంది. పాడైపోయిన నీ మనస్సుని సరి చేసుకోమని చెప్తుంది. సాతానుడు దేవుడు వద్దన్నై చేయమని చెప్తాడు. దేవునికి కోపం పుట్టించేవి చేయమని చెప్తాడు. దేవుని శిక్షలు కలిగే క్రియలు చేయమని చెప్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రెండు ప్రేరేపణలలో ఎవరు ప్రేరేపణకు లోబడుతున్నావు? నీ ప్రేరేపణకు లోబడతానయ్యా, నీ ప్రేరేపణకు విధేయత చూపుతానయ్యా, నీ ప్రేరేపణకి లొంగిపోతా ప్రభా. ప్రార్థన చేస్తారా? ఒకసారి ప్రార్థన చేసుకుంటారా? చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయి. నీ ప్రేరేపణకు లోపడాలి నాయన, నీ ప్రేరేపణకు లోపడాలి ప్రభువా, నీ ప్రేరేపణకు విధేయత చూపాలి. సాతాను ప్రేరేపణకు లోబడితే అవ్వని ఏదేను తోటలో నుండి బయటికి గెంటి వేయబడే పరిస్థితిని తీసుకొచ్చాడు. మహిమను పోగొట్టాడు, పాపం చేయించాడు. ఈ రోజున నువ్వు సాతాను ప్రేరేపణకు లోబడితే ఆశీర్వాదాలకి సాతాను ప్రేరేపణకు లోబడద్దు, అపవాదికి చోటివద్దు. పూర్తిగా దేవునికి అప్పగించుకోండి. నీ చిత్తం చేస్తానయ్యా, నువ్వు నడిపించే మార్గంలో నడుస్తానయ్యా, నా చుట్టూ నా కుటుంబం చుట్టూ కంచివేయ్యా, నా జీవితం అనే ఆలయాన్ని బాగు చేసుకుంటాను, నా జీవితం అనే ఆలయాన్ని కట్టుకుంటాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. దైవ ప్రేరేపణ బాగు చేస్తే సాతాను ప్రేరేపణ పాడు చేస్తుంది. ఆ ప్రేరేపణకు లోబడి, సాతాను ప్రేరేపణకు లోబడి ఎంతో మంది నాశనం అయిపోయారు. అవ్వ ఆదాములు నాశనం అయిపోయారు. ఒక దినాన దావీదు నాశనం అయిపోయాడు. ఒక దినాన సాంసోన్ నాశనం అయిపోయాడు. సొలొమోను నాశనం అయిపోయాడు. సాతాను ప్రేరేపణకు లోబడని భక్తులు ఉన్నారు. సాతాను ప్రేరేపణకు లోబడని వ్యక్తులు ఉన్నారు. వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, వెలుగుమయంగా మార్చబడ్డారు, అనేకులకు దీపముగా వెలిగారు, అనేకులకు మాదిరిగా వాళ్ళ జీవితాలు కనపడ్డాయి. ప్రియా దేవుని సంఘమా, విశ్వాసులారా, మీ జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకోండి. ఎవరు ప్రేరేపణకు లోబడతావు? దేవుని ప్రేరేపణకి జెరుబ్బాబెలు లోబడ్డాడు, యెహోషువ లోబడ్డాడు, ఆయన ప్రజలు యూదులు లోబడ్డారు. మందిరం కట్టబడింది, మహిమగా మార్చబడింది. వారి యొక్క శాపగ్రస్తమైన స్థితి దీవెనకరమైన స్థితిగా మార్చబడింది. స్తోత్రం, 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 స్తోత్రం.